మన ప్రభువుల రక్షణ యేసుక్రీస్తునామమున ఈ మంచి సంబంధించిన దైవ సేవకులు శుభకరి గారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దీనికి సేవకులు ముఖ్యంగా అందరికీ నా వందనాలు. అమ్మవారిస్తే అమ్మవారికి ప్రత్యేకమైన దేవుని మహాత్మ ఈ కోరికలు జరగడంలో దైవ సేవకురాలు పాస్టర్ గారు చాలా చక్కటి ఆరాధన నడిపిస్తూ పరిచయ ధర్మాన్ని జరిగిస్తూ వెన్నట్టు ఉండి నడిపిస్తున్న ఈ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు ప్రభుని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా భారంతో కూడిన పని. దైవ సేవకులకి వెన్నట్టు ఉండి ఒక దైవ సేవకురాలు నడవడం అంటే చాలా ఆశీర్వాదకర విషయం. మీకు చాలా చోట్ల ఇటువంటి పరిస్థితులు కొరతగా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ కుటుంబం కట్టడానికి దేవుని కుటుంబాన్ని వాడుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో నేను దేవుని వాక్యంలో ఉదయకాలము మనం ఒక వాక్య భాగం జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ ఒకసారి చూడండి. ఒకసారి కీర్తనల భాగంలో 71వ సంకీర్తన దావీదు గారు రాసిన లేదా చేసిన ప్రార్థన 18వ చరణం. దేవా వచ్చు తరుణకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నేను తెలియజెప్పునట్లు తల మెరసి వృద్ధుడిన ఇంటి వరకు నన్ను విడవకము. గమనించండి, ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని దావీదు చేసిన ప్రార్థన. చక్కగా దేవుని వాక్యం చదువుతున్నారు. మీరు అందరూ ఎలక్ట్గా ఉన్నారు. దేవుని యొక్క వాక్య భాగంలో ఉన్న సత్యం ఏంటంటే, కీర్తనకాడిన దావీదు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతికాడు. బైబిల్ చెప్తుంది. కొంతమంది నిపుణులు వాళ్ళకి తెలియని పరిస్థితులు, మనకు తెలిసిన పరిస్థితులు నాకు తెలియదు, దావీదు ఆయుష్కాలం ఎంతకాలం బతికింటే 70 సంవత్సరాలు అని చెప్పి నిఘంటువుల్లోనూ అక్కడక్కడ రాసి పెట్టారు. కానీ బైబిల్ మనం నమ్మాలి. బైబిల్ ఏం చెప్తారంటే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయంలో ఆ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, ఎవరైనా ముందు మీకు ఎలా ప్రశ్న చేయొచ్చు, ఇలా వీక్షించే వాళ్ళు కూడా సందిగ్ధంగా ఉండొచ్చు. 29వ అధ్యాయంలో అక్కడ రాయబడింది, 28 నుండి అతడు వృద్ధాప్యం వచ్చిన వాడై ఐశ్వర్యము మంచి ముదిములో మరణం. మంచి ముదిము అంటే 70 సంవత్సరాల. చెప్పండి, ఉన్నారు ఇక్కడ అందరూ? బాగున్నారా? సార్ స్తోత్రం చెప్పండి. నా మాట అర్థం అవ్వట్లేదండి. మంచి ముదిము అంటే 70 సంవత్సరాల కాదు. ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడుకోవాలి మన మందిరంలో. ఇది ఎందుకు లెక్కలు 70 సంవత్సరాలు అని చెప్తారంటే, దావీదు 30 ఏళ్ల వయసులో రాజ్య పరిపాలన ప్రారంభించాడు. 40 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అందుకని రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు చేశాడు కాబట్టి 30 + 40 70 అంత అయిపోయింది అక్కడ అనుకుంటారు. చాలా తప్పండి. అతడు రాజ్య పరిపాలన చేసే సందర్భంలో ఎన్నోసార్లు అడవుల్లో, కొండల్లో, లోయల్లో మామచరితరం పడ్డాడు. కొడుకు వలన ఇబ్బంది పడ్డాడు. అలాగే శత్రు సైన్యం వల్ల ఇబ్బంది పడ్డాడు. ఎన్నో సంవత్సరాలు, దగ్గర 40-45 సంవత్సరాలు అడవుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న తను మంచి ముదిము వచ్చే టైంలో కూడా తను బ్రతుకుండగానే రాజుని పట్టాభిషేకం చేశాడు తన కొడుకు. అలాంటి యోగ్యత ఎవరికి లేదు రాజు. అందుకని బైబిల్లో దావీదు నా హృదయానుసరుడైన మనుషుడు, నా ఉద్దేశాలని నెరవేర్చేవాడు. ఎందుకన్నది ఆ బైబిల్ ఆ మాట అంటే, దేవుని యొక్క వాక్యాలు గమనించండి. దావీదు జీవితంలో చేసిన ప్రార్థన, బ్రతికిన బ్రతుకు దేవుని కొరకే ఖర్చు అయిపోవాలని ఆశ. ఎవరైనా ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుణ్ణి మన కొరకు, అయ్యో దేవుడా, నా ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, నా ఇంటి కొరకు, నా కుటుంబం కొరకే మీరు ఈ పనులు చేయడానికి ప్రార్థించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అసలు మ్యాక్సిమం అలాంటి వాళ్ళుగానే వచ్చాం బైబిల్ పట్టుకుని. నేనైతే అలా వచ్చాను, మీరు రాలేదు అనుకుంటా. కానీ నేనైతే దేవుడా, నా యొక్క సమస్యలు తీర్చు, నాకు చదువులు 10th క్లాసు అలా ఫెయిల్ అయిపోయే పరిస్థితుల్లో కాస్త గట్టెక్కించు ప్రభు అంటే గట్టెక్కించాడు. 30 మార్కులు జస్ట్ అలాగా 35 మార్కులు అలాగ వచ్చి పాస్ అయిపోయాడు. ఆ టైంలో నాకు అనిపించింది దేవుడు ఉన్నాడు. మళ్ళీ ఇంటర్లో తప్పే, ఎందుకంటే అవసరం తీరిపోయింది కదా. ఆ తర్వాత ఇలాంటి భక్తి చేసేవాడిని. నా అవసరాలు కష్టం వచ్చిందంటే చాలు మళ్ళీ వెంటనే బలిపడి దగ్గర లేట్ చేయడం, మళ్ళీ కష్టం తీరిపోతే సినిమాలంటే తిరగడం. ఇటువంటి వ్యక్తిగా ఉన్న నేను, నా జీవితానికి నిజమైన జీవమైన వాక్యం దొరికింది. అప్పుడు అనిపించింది, నా జననానికి కారణం ఉంది. నా జీవితం సార్థకం అవ్వాలంటే, నా జీవితానికి ఒక విలువ రావాలంటే దేవుని మాటను నా లోపల పెట్టుకుని బ్రతకాలి. మాట పోయేటువంటి మామూలు విషయం అనుకున్నారా? ఉదయం చెప్పుకున్నాం. రాయ, ఆ గొల్లియాతును కొట్టిన రాయ,
ఆ యొక్క పురుని తెచ్చి లోపల పెట్టాడంటే ఆ రాయి, ఆ వాక్యం అనే రాయి ఉంది చూడండి, ఏలాలో ఎలాగ సంఘంలో వచ్చే అపొస్తలుల బోధ కానీ, అపొస్తలుల హెచ్చరికలు కానీ, అపొస్తలుల గద్దింపులు కానీ, అపొస్తలులు అంటే మీరు అపొస్తలులే కాదు, బైబిల్ గ్రంథంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు, గద్దింపులే కానీ, బోధే కానీ, టీచింగే కానీ, టీచింగ్ రూపంలో కొంతమంది చెప్తారు, కొన్నిసార్లు ప్రోత్సహించినట్టు చెప్తారు, కొన్నిసార్లు అసలు మామూలుగా ఏమవుతుంది, భూకంపం వస్తుంది, ఇక్కడ వెళ్ళిపోతున్నాం, అందరం ఎక్కడికైనా వెళ్ళిపోతాం అనిపిస్తుంది కదా ఒక్కోసారి. మీకు ఇంకా చాలా ఈజీగా చెప్తున్నాను, నేను మంటపేటలు వేరే ఉంటుంది. అయితే నేను లైవ్ వీక్షించే వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు అన్నయ్య గారు బయటకు వెళ్తే చాలా బాగా చెప్తారు వాక్యం, మన దగ్గర ఎందుకు అలా అగ్ని అలా కుమ్మరించేస్తారు. కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళకి, రేపు చర్చకు వస్తారు రారు వీళ్ళు అనిపిస్తుంది. వస్తారు, ఎందుకు రారండి, దేవుని పిల్లలు మానేస్తారా? ఇప్పుడు మీరు ఇంట్లో ఎప్పుడైనా గమనించండి, అమ్మ తిట్టిందని, నాన్న కొట్టారని ఇల్లు పారిపోతే వాళ్ళు నిజమైన పిల్లల మళ్ళీ ఇంటికి సాయంకాలం వస్తారు కదా, మాట్లాడలేదు. అలాగే వాక్యంలో గద్దింపులు వచ్చినా, అంటే హెచ్చరికలు అంటారు, ప్రోత్సాహాలు వచ్చినా, ఒక వాగ్దానాలు వచ్చినా, ఒక టీచింగ్, ఒక ఆలోచన వచ్చినా, ఏదొచ్చినా దేవుని మాటలను మనం ఏం చేయాలి, స్వీకరించి ఆ మాట ప్రకారం మనం జీవించాలి. అది ఉదయకాలం జ్ఞాపకం చేస్తూ వచ్చారు. దయచేసి ఇప్పుడు నేను తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, మన జీవితంలో మన కోరికల కొరకే దేవుణ్ణి ఆరాధిద్దామా, లేదు దేవుడు మన కొరకు ఏమనుకుంటున్నాడు ఆయన కోరిక ప్రకారం మనం జీవిద్దామా? ఇది నా ప్రశ్న. రాత్రి నా భాష మీకు అర్థమైంది కదండి? ఓకే. పరలోక ప్రార్థన యేసుప్రభువు వారు రావడం భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కన్యమరియ కుమారుగా ఉద్యోగించి ఆయన పెరిగి పెద్దవాడై 30 సంవత్సరాలు జీవించి 30 సంవత్సరాల వయసులో బాప్తిసం పొంది ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి సాతాన్ని ఎదిరించి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులు ఏర్పరచుకున్న వాళ్లకు ఫస్ట్ చేసిన పని ఏంటంటే వాళ్ళకి ప్రార్థన నేర్పాడు. స్వస్థలు కానీ, భక్తి కానీ, ప్రసంగాలు కానీ నేర్పలేదు, పాటలు కూడా నేర్పలేదు. ఏం నేర్పాడు ఆయన అంటే ప్రార్థన నేర్పాడు. ఆ ప్రార్థనలోని సమస్తము సమకూర్చబడి, ప్రసంగం అందులో ఉంది, పాటలు అందులో ఉన్నాయి, ఆరాధన అందులో ఉంది. ఏంటి అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం మంచులు గాక, నీ చిత్తము. మరోసారి చెప్పిన మాట ఎవరంటే నా చిత్తము పరలోకమందు అలా లేదు కదా. అదండి ఆ ప్రార్థన ఉన్న మర్మం ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తినట ఈ ప్రార్థన చేసేవాళ్ళు ఈ ప్రార్థన ఎందుకు ఏంటంటే, పరలోకంలో నీ చిత్తం ఎలా ఉందో నా పట్ల ఒక చిత్తం ఉంది నీకు, అలాగే ఈ భూమి మీద నెరవేరును కాక అంటే నా పట్ల నాకు ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారంటే, ప్రభువా నా కొరకు నీవు ఏమని తలచావు, ఈరోజు ఎలా బ్రతకాలని నువ్వు ఆశించావో, ఎన్ని ఒకవేళ పరిస్థితులు కూడా నేను వెళ్ళాలని ఆశపడ్డావో, వాటిలో ఎలాగైతే పరలోకం చెప్తుందో అలాగే జరగాలి. యేసు ప్రభు కూడా అంతే కదా, నీ చిత్తమే ఈ పాత్ర నా ఎదురు తొలగించు, ఈ గిన్నెనే అయినా ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే అని గెత్యమైన తోటలో సిలువుకి వెళ్ళే ముందు ప్రార్థన చేశాడు ఆయన. కారణం ఏంటంటే, మన జీవితంలో గమనించండి, పరలోకం ఏమని తలంచిందో అలాగే మనం ఈ దేవుని సన్నిధిలో బ్రతకడం అనేది చాలా ఆశీర్వాదం. నేను నా ఆలోచన ప్రకారం ఈ నైట్ ఉండలేని భాస్కర్ వెళ్ళిపోతానని చిన్న మాట వేసాను ఆయనకి, అయ్యారికి. పర్లేదండి అయ్యారు, వెళ్ళండి అయితే తర్వాత చూసుకుందాం అంటారేమో అని. లేదండి మీరు ఈ నైట్ ఉండాలన్నారు. సర్లేండి 1 గంట ఉండి వెళ్ళిపోతానండి. అయితే తర్వాత పాస్టర్ గారు అన్నారు, మీరు వచ్చారు పరిపూర్ణంగా ఉండాలని. అంటే నేను ఆ రాయటం కూడా మంచిది కదా అలాగా. అయితే విషయం ఏంటంటే, ప్రభు ఇక్కడ ఉంచాలని ఆశపడినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళగలను అమ్మా, అంతేగా. నేను ఇలాగే గడిచిన దినాలు సుమారు దగ్గర 6 నెలల పాటు నేను మంటపేట నుండి ఎక్కడికి వెళ్ళాను. వెళ్తే నేను చెన్నైకి వెళ్ళాను. థామస్ మౌంటైన్ ప్రాంతంలో ప్రార్థన స్థలాన్ని, ప్రార్థన విషయం ఉంటే వెళ్ళాను. తర్వాత చెన్నైలో పరిచయం అక్కడికి వెళ్ళాను. వచ్చిన తర్వాత మళ్ళీ రావడం చర్చిలో 3 దినాలు ఉపవాస కూటలు అప్పటికప్పుడు సడన్గా పెట్టాను. ఆదివారం, సోమ, మంగళవారం ప్రజలు వచ్చారు, ప్రభుని స్తుతించారు. అలాగే లైవ్ పెట్టాము, ప్రభుని ఆరాధించాం. ప్రభు చెప్పారు, ఈ రోజు నుండి కూడికలు జరుగుతాయి, నువ్వు బయలుదేరి బయటకు వెళ్ళాలి అని. హల్లెలూయా. నాకు వెంటనే మన ఆత్రేయపురం కాల్ వచ్చింది. తర్వాత ఇక్కడ
అయ్యగారు కూడా రమ్మన్నారు రాత్రి కూడా, నేను రాలేకపోయిన టైంలో నా పరిస్థితి కాస్త ఇబ్బంది ఉంది. తర్వాత నేను ఇక్కడ ఈ పరిచర్యకు వస్తానని మాట ఇచ్చాను. ఈ పరిచర్యకు వస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో ఈరోజు ఒక పునాదరాయి వేయటం అనే ప్రార్థన విషయంలో ఒక చోటకి వెళ్ళడం, ద్వారపూడి ప్రాంతం. సో రెండవదిగా వేరే చోట మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళడానికి ఈ రాత్రి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని నా ప్లాన్ చేశాను. కానీ ప్రభు ఏమనుకున్నారంటే ఈ రాత్రి ఇక్కడ ఉండాలని నేను వెళ్ళిపోవాలి. చెప్పండి మరి మీ జీవితంలో ఈ మాట చెప్తున్న మీ జీవితంలో నా కొరకు మంచి తీర్పు ఇచ్చింది మీరు, ఇంత మంచి జడ్జిమెంట్ అంటే మీరు అనుకోకండి, మంచి జడ్జిమెంట్ ఇచ్చారు మీరు. మరి మీరు ప్రభు చిత్తంలో ఉన్నారా అంటే మిమ్మల్ని అడిగేంత గొప్పవాడు కాదండి, అసలు ఉన్నామా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి, నేను ప్రభు అనుకున్నట్టు ఉన్నానా? ప్రభు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అతను ముందుకు వెళ్ళినప్పుడు అడగండి, ప్రభా నన్ను ఎలా ఉండాలనుకుంటున్నావా? ఏమండి, కంచం దగ్గర కూర్చున్నప్పుడు అడగండి, నేను ఇలాగే తినాలనుకుంటున్నావా? ఏమండి, ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు చర్చికి వచ్చేటప్పుడు అడగండి, ప్రభా నేను ఇలాగే వెళ్ళాలనుకుంటున్నావా? గుట్టి చేతులతో వెళ్ళాలనుకుంటున్నావా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ప్రభా చర్చికి వెళ్తే ఒక వేసం, ఫంక్షన్కి వెళ్తే మాట్లాడండి. నా భాష అర్థమవుతుంది కదా? మనం ఏంటంటే అనుక్షణము ప్రభు చిత్తు పెట్టి తెలుసుకోగలుగుతారంట. మనలో తెలియకుండానే మనకు పరిశుద్ధులు సంపూర్ణమైపోతారంట. మనలో ఆయన చేసే మార్పు జరుగుతుంది. మనం చేసుకున్న మార్పు ఎంతవరకు ఉంటుందండి? రాజమండ్రి వరకు ఉంటుంది, అంతే కదండి, ఆంధ్రప్రదేశ్ వరకు ఉంటుంది. మనం చేసుకున్న మార్పు ఏదో రోజు పాపం వచ్చి వదిలేస్తాం. ప్రభు మారిస్తే ఆ మనిషి ఎప్పటికి కూడా చెక్కు చెదరని ఆత్మీయతలో ఉంటాడు. హల్లెలూయా. మీ కళ్ళ ముందు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, మరి రాజమండ్రిలో ఉన్నారో లేదో నాకు తెలియదు, లేదా ఈ జీవ మినిస్ట్రీలో ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ చాలా చోట్ల మా అపోస్తల మినిస్ట్రీలో పరిచర్యలో కూడా ఉన్నారు. ఎలాంటి వాళ్ళు ఏంటంటే కొంత సమయం ఆత్మీయత ఎంత ఉప్పొంగుతుంటుందో అంత ఆత్మీయంగా ఉంటారు. తర్వాత ఉప్పొంగటం అంటేనే అర్థమైపోయింది మీకు. అసలు ఆ భాష వాడినప్పుడే మీకు అర్థమైపోదు. ఉప్పొంగే ఆత్మీయత ఎప్పుడూ నమ్మకూడదు. ఉజ్జీవం వేరు, ఉప్పొంగే ఆత్మీయత వేరు. ఈ ఉప్పొంగే ఆత్మీయత ఎంత ఆత్మీయంగా ఉంటుందో, కానీ చివరికి వెళ్ళి లోకల్ అన్యజనులతో కలిసి బ్రతుకుతూ ఉండి ఇక్కడున్న ఆత్మీయ విషయాలు అక్కడ అవమానకరంగా చెప్తూ ఉంటాయి. అర్థమలేదు మీరు, ఎందుకంటే మీరు అలాంటి మనుషులు కాదు కాబట్టి అర్థం. కానీ దీని బిడ్డగా నిజమైన ఆత్మీయులు ఏం చేస్తారంటే ఇంటి పుట్టుని ఎలా కాపాడుతారో ఆత్మ సంబంధమైన విషయాలు ఆత్మీయులు గ్రహిస్తారు కనుక ఇక్కడ ప్రతి విషయము ఆత్మీయంగానే చూసి ప్రజలకు అందిస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాట చెప్తాను, మీరు చర్చికి వచ్చారు, జోడు పోయి బాధపడకండి. చర్చికి వెళ్ళారు, జోడిపోయింది, ఇంకా చర్చికి వెళ్ళారు, జోడిపోయింది, చర్చికి వెళ్ళారు, జోడిపోయింది. చర్చికి అవమానం తెస్తున్నారు, మీరు తెస్తున్నారు. మీరు ఎన్నిసార్లు జోడిపోయి ఉంటాయి? మీరు ఆత్మీయులు అనుకోండి, వదిలి పోయింది జోడు, దరిద్రం పోయిందని పెద్ద పాలశిక్షణ రాయబడింది, కానీ కాళ్ళు పోలేదు కదా. అంటే ప్రభుని ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళారు, ఆడవాడు చర్చకు వచ్చారు, మళ్ళీ ఇంటికి వెళ్ళారు, తుమ్ములు వచ్చినాయి. ఫంక్షన్కి వెళ్ళాము, తుమ్ములు వచ్చినాయి అందరూ మీరు కొంతమంది. అంటే మీరు అలాంటి కాదు, బయట ఎక్కడికి వెళ్ళాను నేను, చర్చికి వెళ్ళాను, తుమ్ములు వచ్చినాయి. అంటే ఏదైనా ప్రాబ్లమా? ఇలాగ దేవుని నామాన్ని అవమానపరిచే వాళ్ళు అక్కడక్కడ లేరంటారా? కారణం ఏంటంటే వాళ్ళకి దేవుని చిత్తం ఏంటో తెలియటం లేదు. దేవుని చిత్తం తెలిస్తే కనుక ఎంత బరువైన కాడిలాగా ఉన్న శ్రమైన తేలికగా మోయగలుగుతారు. హల్లెలూయా. అలాంటి అనుభవంలో దావీదు జీవించాడండి. అందుకంటే ప్రభువా వచ్చు తరమ వారికి, పుట్టబోయే వారికి నీ బాహుబలము ఏంటో చెప్పాలి. నీ బాహుబలం ఎక్కడుంది, నీ శౌర్యం ఎక్కడుంది అని ఉదయకాలం జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యంలో ఉన్నది. చెప్పండి ఎక్కడండి? దేవుని మాట. చర్చికి ఎందుకు వస్తున్నాం? వర్డ్. నాకు వర్డ్ కావాలి, మాట కావాలి, వాక్ కావాలి. దేవుని మాట పట్టుకుని పోతాను ఇంటికి. నేను ఎవరెవరి విషయాలు కాదు, నాకు దేవుడు దైవ సేవకుడు చెప్పిన మాట. ప్రారంభ దినాలు వచ్చినప్పుడు అండి కాపరి వాక్యం తప్ప, కానీ పరిచర్య ఆరాధన తప్ప ఎవరు తెలియదు. కానీ రాను రాను లోపలికి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిన తర్వాత కాపరి వాక్యము, పరిచర్య, ఆరాధన అవి మానేసి మిగతావన్నీ తెలుస్తాయి.
అప్పుడు ఏం చేస్తాం? ఇంటికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు ముచ్చటించడం మానేసి లోక విషయాలు చెప్పుకుంటూ, పలానా అమ్మగారట పలానా షాపింగ్ మాల్ ఈ సేర్ కొన్నారట, రేటు బాగుంది, నేను ఈరోజు చూశాను, లేదా పలానా బ్రాస్లెట్ చాలా తక్కువ రేటుకి వస్తుందంట, బంగారు పలానా చోట తక్కువ రేటు దొరుకుతుందంట. ఎక్కడ తెలుసుకున్నట్టు చర్చిలో ఒక అమ్మగారు వేసుకొచ్చింది. మొదట్లో ప్రారంభంలో వెళ్ళినప్పుడు దేవుడు ఈ మాట చెప్పాడు. దేవుడి వాక్యం నేను ఎగ్జాంపుల్కి మాత్రం చెప్తున్నటువంటి చాలా ఉంటాయి. ఇలాంటివి మీ తర్వాత అన్ని వెతికి దొరుకుతాయి మీకు. అర్థమవుతుందండి? లోక విషయాలు ఇంటి దగ్గర చెప్పుకుంటున్నారంటే మీరు ఇక్కడ ప్రభు కనపడడం లేదు మీకు. మీరు బైబిల్ విషయాలు మాట్లాడుకుంటున్నారంటే ప్రభు కనపడుతున్నాడు అంటే ఆయన బాహుబలం మీకు అర్థమవుతుందని అర్థం. దేవుని సంగమా, నేను ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నది దేవునికి వాక్యాలు గమనించండి. సుమారు దగ్గర 40 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి సౌలు రాజు ఈ 40 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా మందసం గురించి ఆలోచన లేదు అతనికి. అంత ఆలోచన ఏంటంటే నేను రాజు అయ్యాను, నా యొక్క వెనకాల వాయిద్యాలు వాయించేవాడు ఉన్నారా, నా ముందు బోర్లు ముదేవాళ్ళు ఉన్నారా, నా వెనక ముందు సైన్యం ఉందా, నేను అనుకున్నట్టు ఉన్నానా, నా అనుకున్నట్టు ప్రజలు ఉన్నారా, నేను అనుకున్నట్టు పాస్టర్ గారు ఉన్నాడా, నేను ఏం చెప్తే అదే జరగాలి, అదే పాస్టర్ గారు ఇంకా రాలేదేంటి, సరే మనమే బలి చేద్దాం అని ఆయన బలి చేయడానికి ప్రారంభించాడు. అభిషక్తుడు అవసరం లేదు కానీ అర్పణ ముఖ్యం అనుకున్నాడు. దైవజనుడు వచ్చి అడిగాడు, అర్పణ ముఖ్యమా అభిషక్తుడు ముఖ్యమా అని అడిగాడు. అడిగితే ఏదైతే ప్రజలను తెలిపోతారని నేనే బలి చేయబోతున్నాను, అర్పణ కాదు ముఖ్యం. అదే అర్పణ కాదు ముఖ్యం, అభిషక్తుడు ముఖ్యం. అర్థమవుతుందా? మాట్లాడుతుంది కదా బైబిల్లో ఉన్న విషయాలు. ఏనాడు మందస్థాన్ని అతను జ్ఞాపకం చేసుకోలే. అటువంటిప్పుడు దేవుని వాక్యం చదువుతుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ 13వ అధ్యాయం సమయలు మొదటి గ్రంథంలో దేవుడు అప్పుడే నిర్ణయించాడా దావీదుని, అప్పుడే చూశాడా దావీదుని ఎందుకు చూశాడు అలాగంటే, మొదటి నుంచి గొర్రెదొడ్లో ఉన్నప్పటి నుంచి ఒక ఆలోచన ఉంది కదా దానికి. ఏమని? నీ బాహుబలం గూర్చి, నీ శౌర్యం గూర్చి, పుట్టబోయే వారికి రాబోయే వారికి కానీ జన్మిస్తున్న ప్రతి ఒక్కరికి, పుట్టబోయే వారందరికీ అంటే అర్థం అదే కదా, ఈ రోజు బ్రతుకుతున్న వారందరికీ అనే మాట అప్పుడే చూచాడా ప్రభు అనిపిస్తుంది నాకు. ఆ 13వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో 14వ వచనం రాయబడింది, యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. ఆ మాట నా బైబిల్ ఎలా అండర్లైన్ చేసుకుంటాను. దేవుడు తన మనసుకు తగినట్టు బ్రతికేవాడిని చూస్తున్నాడట మందిరంలో. ప్రసాద్ పాల్ గారికి అనుకున్నట్టుగా, శుభాకర్ గారికి అనుకున్నట్టుగా, లేదా ఇక్కడ పాస్టర్ గారు దానికి పరిచయంలో అనుకున్నట్లుగా ఉండి బయటికి వెళ్ళి మీరు అనుకున్నట్లుగా బ్రతికేవాడు కాదు. దేవుడికి అనుకున్నట్లుగా ఉన్నవాళ్ళు సంఘ కాపలు అనుకున్నట్లు కూడా ఉంటారు. ఇక్కడ బయటికి వెళ్ళి మారు. నా భాష అర్థమవుతుంది కదండి. వాళ్ళు మారుతున్నారు బయట అంటే దేవుని చిత్తములో దేవుడు అనుకున్నట్లు లేదన్నమాట. కొంతమందికి అంటే భయపెట్టి చూడగానే భయం వేస్తుంది, కానీ బయటికి వెళ్తే మాత్రం భయం ఉండదు. ఎలా ఉంటే అలాగా. కొంతమంది ఏమనుకుంటారంటే మందిరం వస్తే లేకపోతే అక్కడికి వస్తేనే చుట్టాలు చిన్నోటికి తీసేస్తాడండి. మందిరం రాగానే ఎక్కడలేదు బైబిల్ ఆ బైబిల్ మూసేవాడు మాటలు చెప్పాలి నీకు అంటాడు ఒక ఆయన. బైబిల్ ఎందుకు చెప్పబోయా అంటే ఆ బైబిల్ అనుకోడు, బైబిల్ ఏంటదా, ఆ బైబిల్ కాస్త లోపల పెట్టి దాచే కొన్ని విషయాలు నీకు చెప్పాలా అని అంటే లోక సంబంధమైన, పాప సంబంధమైన, దౌర్భాగ్య సంబంధమైన విషయాలు బైబిల్ లోపల బీరువాలో పెట్టి నువ్వు మాట్లాడితే దేవుడు నిండా. కొంతమంది అపోహ ఏంటంటే మందిరం కనపడితేనే దేవుడు ఉన్నట్టు, ఈయన ఎక్కడికి వెళ్ళినా కనపడట్టు. కానీ దావీదు గమనించండి, ఈయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు చూడడం మందిరంలో మాత్రమే చూస్తాడనే తత్వం కలిగిన వాడు కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు చూస్తాను, నేను ఎక్కడున్నా దేవుడు చూస్తాను. ఆ తత్వం ఉన్నవాడు కనుక మందసాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మందసం అంటే ఏంటంటే ఇశ్రాయేలు పిల్లలను అరణ్యంలో నడిపించిన దేవుని ఉద్దేశం. ఒక సంగతి చెప్పమంటారా, ఆ మందసం కోసమే ప్రత్యక్ష గోడను కట్టుకున్నాడు దేవుడు. ఆ మందసం కోసమేనండి దేవుడు ఆవరణము పరిశుద్ధ స్థలము పెట్టమన్నాడు. ఈ పరిశుద్ధ స్థలం ఆవరణం ఎందుకంటే మందసం ఉంటారు, అతి పరిశుద్ధ స్థలం ఉంటారు. కనుక ఈ మందసమును దేవుడు తీసుకొస్తున్నప్పుడు, అంటే ప్రజలు తీసుకొస్తున్నప్పుడు, దేవుడు అందులో నివాసం చేస్తున్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగాయి. ఒక్క మాట చెప్తాను, యోర్దాను 2 పాయలు అవడానికి గల కారణం ఏంటి అమ్మా? యోర్దాను 2 పాయలు అవడానికి గల కారణం ఏంటి? యోర్దాను
అంటే యోర్దాను ఒక కింద భాగం అంతా నీళ్లు వెళ్ళిపోయి పై భాగం రాశిలాగా ఉండిపోవడానికి గల కారణం ఏంటంటే మందసం మూసేవారి యాజకుల పాదాలు నీటికి తగలడమే. ఇటువంటి మందస్సాన్ని మనం ఎలా గణపరచాలి, ఎలా గుర్తించాలి అన్న ఆలోచన మర్చిపోయారండి. అలా మర్చిపోయిన ఆ సభలను చూసిన దేవుడు ఇప్పుడు దావీదుని ఏర్పరచుకున్నాడు ఈ మందస్సాన్ని గుర్తించేవాడిగా. నేను చాలా టుకిగా మాట్లాడాను మీతో, ఎందుకంటే ఇది విస్తరించి మాట్లాడాల్సిన విషయం కాదు. కానీ ఈ మందస్సాన్ని ఎప్పుడైతే దావీదు జ్ఞాపకం చేసుకుని తీసుకురావాలని ఆశపడతాడో సమయం 2వ గ్రంథంలో 6వ అధ్యాయంలో మొదటి ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే అతను తీసుకురావాల్సిన విధానం తీసుకురాడు కనుక, కొత్త బండి కొత్త గీతలు అవన్నీ దేవునికి ఇష్టం లేదు కనుక యాజకులు మోయాలి కనుక యాజకుల మీద ఈ మనసు రావాలి. కాబట్టి ఇప్పుడు యాజకులు అనుకున్న రూట్లో ఈ మనసును తెచ్చేటప్పుడు నాట్యం ఆడతాడండి. చాలా గంభీరంగా నాట్యం ఆడతాడు. నాట్యం ఆడినప్పుడు మేకాలు తన భార్య అంటది, ఎవయ్యా వ్యక్తుడు ఒకడు అంటే పనికిరానుడు ఒకడు, అక్కడ చాలా బాధకరమైన మాట 20 వచనంలో ఉంటుంది 6వ అధ్యాయంలో. ఆమె మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఏల స్థితి గల పనికత్తులను చూస్తుండగా వ్యక్తుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇశ్రాయేలుకు రాజైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనంగా కనపడుతావని అపహాసం చేసి నందున దావీదు ఇలాగంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నియమించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని ఎలా చేసేది యెహోవా సన్నిధిని మాట్లాడు. దయచేసి ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గర మందసం అనే దేవుని యొక్క సన్నిధి కొరకు, మందసం అనే ఒక సేవకుని కొరకు, మందసం అనే ఒక సేవకురాల కొరకు, మందసం అనే ఒక దైవికమైన సమూహం కొరకు కొన్ని నిందలు మీకు వచ్చిన మీరు భరించేవారుగా ఉన్నారు. నా భాష అర్థమవుతుందండి. మందసం అనగా దేవుని సంఘం, మందసం అనగా దేవుని వాక్యం. మందసంలో ఏముంటాయో నేను చెప్తాను, అవి మీరు చూసి మీ సంఘంలో అవి ఉన్నాయో లేదో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే మీ సంఘానికి కొరకు మీకు నిందలు వచ్చినా సరే నిలబడ తప్ప పారిపోకూడదు. దైవజనుల కోసం నిందలు వచ్చినా దైవ సేవకులు మీ దైవజనులు అవి ఉన్నాయా? ఎస్ ఉంటే అటువంటి దైవజనులు ఎప్పుడు మీరు విడిచిపెట్టకూడదు, అటువంటి ఆత్మీయత విడిచిపెట్టకూడదు. అందుకే మీకు అర్థమైన భాషలో చెప్పడం కోసం ఈ వాక్యాన్ని వెతుకుతున్నాను. కానీ నేను దయచేసి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 9:4. మందసం అంటే ఏంటి అసలు ఈ రోజు మనం చూస్తే మందసంలో ఏముందమ్మా? మన్నా గల బంగారు పాత్ర. జాగ్రత్త వినాలి, ఒకసారి తలను పైకెత్తండి. మన్నా గల బంగారపు పాత్ర. అందరూ చెప్పండి మాట. మన్నా అనగా ఇదేమన్నారు? ఇదేమనగా పరిశుద్ధాత్ముడు అన్నారు. మీ దైవజనుల పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఈ కఠినమైన దినాల్లో మీ దైవజనుల దేవుడు ఎన్నో చిన్న వయసులో ఎన్నో శ్రమల మధ్య సేవలో నిలబెట్టాడు. మీ దైవ సేవకుడు దైవ పరిశుద్ధాత్ముడు నేను నమ్ముతున్నాను. మీరు అంతమంది నమ్ముతున్నారు. చేతులు ఉండేది చెప్పాలి. మరి ఇటువంటి దైవజన దేవుడు మీకు ఇచ్చాడంటే మీరు ధన్యులే కదా. మరి మందసాన్ని వదిలేచ్చా మనం? మర్చిపోవచ్చా? అంటే అర్థం ఇటువంటి సంఘం దైవజనుడు అంటే సార్ సంఘం అని గుర్తు రావాలి. మీకు ఇంట్లో భార్య, బిడ్డ, తల్లి, అన్న, వదిన, తమ్ముడు, మరదలు, వారి కుటుంబం ఇంతమంది ఉన్న ఆయన ప్రయాస ఏంటి తెలుసా? సంఘం ఏమైపోతుంది, సంఘ బిడ్డలు ఎలా ఉన్నారు, ఈ పరిస్థితుల మధ్య వారు ఆత్మీయంగా ఉన్నారా లేరా? ఆ తలంపులు ఎన్నోసార్లు మీ దైవజనుడు నాతో మాట్లాడుతుంది. మీ దైవజనుడు కానీ ఒక ఉద్యోగం చేసుకుని పార్ట్ టైం కానీ ఈ సేవ చేస్తే ఆ తలంపు ఉంటుందో లేదు నాకు తెలియదు. కానీ ఫుల్ టైం మినిస్ట్రీ కలిగిన వాడు మీ దైవజనుడు. సంఘం కోసం తన ప్రాణం పెట్టి పరుగులెత్తుతూ ఎక్కడికెక్కడికి ఆత్రిపురం వెళ్ళి అక్కడ సంఘం ఎలా ఉందో, ఇక్కడ పరిచర్య ఎలా ఉందో, మరలా సేవకులు సిద్ధపరచడం. పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఏం చేస్తారు కదా, తను ఒక్కడే చేయడం కాదు, మరలా సేవకులు సిద్ధపరచడం, బిడ్డలు తయారు చేయటం, పాటలు పాడేవాళ్ళు తయారు చేయటం. అసలు మీకు మైక్ ఎవరిచ్చారు? అసలు మైకులు ఎవరైనా బయట ఇవ్వగలరా? బయట సంఘాలు ఇవ్వగలరా?
అమ్మగారు పాట పాడుతుంది, ఈ సహోదరి పాట, ఈ చెల్లి పాట పాడుతుంది, వాక్యం చదువుతుంది, ఈ ఆరాధన చేస్తారు. ఈ నడిపింపులోకి తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ కార్యం. లేదు, ఈరోజు డబ్బుండి జరిగేది కాదు ఈ సేవ ఇక్కడ. విన్నారా? ఇది పరిశుద్ధాత్మతో జరుగుతున్న కార్యం. ఒక అన్య కుటుంబం నుంచి రక్షించబడిన మేము, ఈ దైవజనుడు కూడా, అనేక మంది బంధువులు ఈ ప్రాంతాలలో, ఈ పరిస్థితుల్లో, ఈ ఊరిలో ఉన్న ఆ పరిస్థితుల మధ్య వారి ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు యేసు ప్రభు నమ్ముకున్నట్టు అడ్డు వచ్చినా యేసు ఉన్నాడు, నాకు దేవుని సంఘం ఇచ్చాడు, నీ బ్రతికి నా ప్రభుత్వం బ్రతుకుతాం. కొన్నిసార్లు పెద్దనాళ్ళు, చిన్నాళ్ళు, తాతీయులు, ఎంతో మంది మామీయులు అనబడిన వారు యేసు ప్రభు నీతో మాట్లాడారు అన్నట్లు వినివేసినట్టు వల్ల నాకు ఒక సమూహం ఉంది, నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక మందసం ఉంది అన్న రోషంతో బ్రతికేవాడు దాని. అవునండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది మన్నా. మన్నా అనుభవం తెలిసిన పరలోకపు ఆహారం తిట్టు బ్రతుకుతుంది. కొన్నిసార్లు ఏమంటారో తెలుసా మనల్ని, మీరు మతం లేరు, మీరు మాతో కలవరు, వాళ్ళు కలవకపోగా మనల్ని కలుపుకోని పరిస్థితుల్లో అంటారనరా. మీరు రారని పిలవలేదు. నేను అంటాను, తాత మీరు పిలిస్తే ఎందుకు రాను, ఏమైనా గ్రామంలో మా తాత వాళ్ళు రాజు అలాగా అంటారు. మీరు అమ్మి మతం లేదు బాబు, మతం కాదు తాత, ఇది మార్గం. యేసు ప్రభు బంధువులు వదులుకోమనలేదు, కానీ మీరే కొంచెం ఇబ్బంది పడుతున్నారు మమ్మల్ని చూసి మాట్లాడడానికి. ఒకరోజు నా భార్యకు ఆభరణాలు ఉండవు, ఇలా మీ పాస్టర్ గారు లాగే మా తల్లి గారికి కూడా అంతే. పిలవడానికి ఇబ్బంది పడిపోయాడు మా మామయ్య ఒక ఆయన. పిలుద్దాం అనుకున్నాను కానీ ఈయన ముఖాలు చూస్తుంటే ఆ ఫంక్షన్లో అందరూ వీళ్ళని చూసి ఏదైనా అడుగుతారేమో, ఈ కీర్తనోళ్ళు, ఈ కీర్తనాళ్ళు అని అంటారేమో అని పిలవడం మానేసేట. ఓన్లీ బొట్టు పెట్టుకోకపోతే పెట్టుకోపోయావు, కాస్త కనీసం 2 గాజులు వేసుకుని, చెవులు పెట్టుకుని, మెల్ల గొలుసు చేసుకుని రావచ్చుగా అన్నాడు. ఇప్పుడు ఈ కోసం మళ్ళీ యాసం మార్చాలా? మందస్సం మోయాలి కదండి, నిందలు వస్తాయి. మందస్సం మోసేటప్పుడు ఈ అవనకాల్లో ఏంటి ఈ వైరాగ్యం వీళ్ళకి, ఈ చిన్న వయసులో ఏంటి వైరాగ్యం వీళ్ళకి? అందరినీ తప్పుపట్టలేదు. దైవ సేవకుడు ప్రతిష్ఠించబడతారు. సంఘంలో అందరూ ప్రతిష్ఠించకపోయినా వాళ్ళు ప్రతిష్ఠించబడినప్పుడు వారి ఇంటిలో ఏమీ లేక కాదు, తినడానికి లేక కాదు, ధరించుకోవడానికి, వారికి ఇంకో మాట చెప్పడానికి ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నారో అప్పుడే అనేకమైనవి వారి జీవితంలో కళ్ళ ముందు కనపడుతున్న పక్కన తులసి. ఇది పరిశుద్ధాత్మ పని తప్ప మానవ రీత్యా మనుషులైతే చేయలేదని. హల్లెలూయా. రోజు ఖచ్చితంగా ఒప్పుకున్నాడు మా మామయ్య, అదే మామయ్య, మనిషి అయితే చేయలేనిది ఈ చిన్న వయసులో ఈ బిడ్డలు ఎలా ఉన్నారంటే, మా కుమార్తె కూడా అలాగే ఉంది, ఇది మనుషులైతే కాదు ఇది. నేను అడిగాను రోజు కూర్చోబెట్టి, పిలిచి తల్లి నాకు పిలిచి జోష్ నాని నా కూతురు పేరు, మన వివాహం జరిగించాను కూడా, దైవ సేవకులు వచ్చారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నట్టు దేని బిడ్డారా, ఆ బిడ్డను అడిగాను, నీకు నిజంగా సమర్పించుకుని ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకోవాలి అనుకుంటేనే చేసుకోవాలి, అంతేకాని డాడీ కొరకో అమ్మ కొరకో ఏదో ఎవరి కొరకు అయితే కాదు, దేవుని కొరకు చూడు. మరలా ప్రభువుని సన్నిధిలో అడిగాను నేను పరిస్థితి విస్తారమైన. అసలు ఆ వివాహం చూస్తే ఇంత ఘనంగా జరిగించారు, కానీ ఆభరణాలు కనపడవు. ఎలా చేస్తారని ఎదురు చూశారట. చాలా ఘనంగా ఆ ప్రాంత ఎమ్మెల్యే గారు, జోగేశ్వరరావు గారు కానీ, అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకులకు, అధికార పక్ష నాయకులు ప్రతి ఒక్కరూ వచ్చారు. మాకు ప్రతి పార్టీలో మేము ఎంతవరకు ఇలాంటి క్రిస్టియన్ మ్యారేజ్ చూడలేదు. ఎంత అద్భుతంగా వాక్యం చెప్పారు, ఎంత మంచి మాటలు చెప్పారు, ఎంత బాగా జరిగింది. కారణం ఏంటంటారా, ఎక్కడ అవమానపరచబడ్డామో ఆ వివాహం అయిన తర్వాత వాళ్ళే వచ్చి ఇది దేవుని శక్తి తప్ప ఇది మనుషుల శక్తి కాదు. మొదట కొంతమందికి నిషేధించినట్టు కనపడవచ్చు, కానీ ఏంటంటారా అది దేవుని సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనస్సులో ఏముంటుంది అంటే మన్నా పరిశుద్ధాత్మ దేవుడు కాదు. రెండవది ఏంటంటే చూడకరా, చిగిర్చిన అహరోను కర్ర. అందరూ తలపైకి ఎత్తండి, చెప్పండి మాట, చిగిర్చిన అహరోను కర్ర. దేవుని మందిరంలో చిగిర్చిందట ఈ కర్ర. మీకు అందరికీ తెలుసు కదండి, 12 కర్రలు ప్రత్యక్ష గుడారంలో పెట్టబడ్డాయి.
లేవీల కుటుంబమా, బెన్యామీల కుటుంబమా, రూబేలు కుటుంబమా అని 12 గోత్రాలు ఎవరు గొప్పవాడు చెప్పడం కోసం పెట్టుబడితే ఉదయం లేచి ఆ కర్రలు తీసుకొస్తే రాత్రి అంతా కర్రలు ఉన్నప్పుడు సంఖ్యాకాండలు ఈ మాటలు ఉంటే దీని దగ్గర నా మాటలు కాదు, మీరు తర్వాత చదువుకోండి. అది 17వ అధ్యాయం. అక్కడ రాయబడిన విషయం ఏంటంటే మీరు తర్వాత చదువుకుంటే తిరగకండి, అంటే ఇప్పుడు నోట్ చేస్తున్నా అంతే, మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. అయితే ఆ కర్రల్లో ఒక కర్ర చర్చికి ఎలాగ వచ్చిందో, మందిరంలో ఎలాగ వచ్చిందో, ప్రత్యక్షురాలు ఎలాగో అలాగ వెళ్ళలేదట. ఆ కర్ర అలా లేదట. ఆ కర్రల మధ్యలో ఈ కర్ర చిగర్చబడింది, పువ్వులు పూసి బాదం పండుతో. ఇటువంటి కర్ర ఏం చేయమన్నారు? మందసంలో పెట్టామన్నాడు. అహరం కర్ర పేరు రాయబడి. ఈ రాత్రంతా మందిరంలో గడపటం అనే అనుభవించడం ప్రార్థనా జీవితము. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఎదగాలంటే, ఏ వ్యక్తి అయినా ఫలభరితంగా ఉండాలంటే మనుషులతో కనెక్ట్ చేసుకుంటే కాదు, దేవునితో కనెక్ట్ చేయబడాలి. దేవునితో కనెక్ట్ చేయబడటమే ప్రార్థన అంటారు. ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? దేవునితో సహవాసం. అందరూ చెప్పాలి ఈ మాట. ఓకే, నేను ఒక సంగతి చెప్తాను, ఇచ్చిన ఎగ్జాంపుల్. ఏదోల తోట నుండి ఆదామవ్వలు దేవుడు గెంటి వేశాడు అని చెప్పచ్చు కదా, తప్పు చెప్తున్నాను. ఏదోల తోట నుండి ఆదామవ్వలు ఏం చేశాడు? దేవుడు వెళ్ళిపోండి అన్నాడు. అవునా కాదండి? డౌట్ ఏంటి మీకైనా? డౌట్ లేదు. వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు, చర్మపు వస్త్రాలు ఇచ్చిన దేవుడే ఏదోల తోటలో వెళ్ళిపోండి అన్నాడు. ఎందుకంటే ఉండదు మీరు ఇక్కడ అని దాని చుట్టూ కంచి వేశాడు, జీవవృక్షం తినకూడదు వీళ్ళని. సరే, వాళ్ళు గెంటి వేసిన దేవుడు వాళ్ళ జీవితంలో సన్నిధి మాత్రం వదలలేదు. సన్నిధి ఉంది, దేవుని సన్నిధి మాత్రం ఉంది, ఆయన మనస్సు ఉంది. విన్నారా? దేవుడికి గెంటేసాడు చూడండి. కొన్నిసార్లు తప్పు చేసిన బిడ్డలు బయటికి వెళ్ళిన మనసు ఎలా ఉన్నాడో ఏంటో అని అడుగుతుంటారు చూడండి. అలా మన సన్నిధి ఉంది. సన్నిధి ఉంది కాబట్టి కయ్యోలు 7,000 అర్పణ తెచ్చినప్పుడు 7,000 అర్పణ స్వీకరించాడు. సన్నిధి ఉంది, గమనించండి. సన్నిధి ఉంది, కానీ ఆయన నివాసం చేయట్లేదు. వచ్చి అర్పణ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. కొన్నిసార్లు మాటలు ఆ పక్క ఆ పక్క విన్నట్టు ఉంటుంది అనమాట. మనసు అంటారు. సో ఓకే, ఇలా ఉంటున్న సమయంలో ఏబేలును కయ్యోలు చంపేశాడు. తరువాత ఏబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. ఈ షేతు పుట్టినప్పుడు వీడు పెరిగి పెద్దవాడు అవుతుంటే, ఇప్పుడు ఒరే బాబు నీ పేరు షేతు, నువ్వు ఎవరో తెలుసా? ఏబేలుకు ప్రతిగా. ఏబేలు ఎవరమ్మా అని అడిగాడు అమ్మని. నాన్ని ఆడాలని కూడా అడిగితే ఏం లేదుగా, మొదట కయ్యోలు ఉన్నాడు కదా మీ అన్నయ్య, వాడు ఆ దేశాలు ఎదుగుతూ పెద్ద పెద్దోడుగా కనపడుతున్నాడు. బయట నుంచి వెళ్ళిపోయినా వాడు బాగానే ఉన్నాడు, అడేం చెడిపోలే. గమనించండి, ఎలాగంట మామూలుగా లేదంట, ఊర్లు కట్టాడట. బైబిల్ చెప్తుంది ఊర్లు. ఈ 4వ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఇనుము, ఇత్తడి ఇవన్నీ కనిపెట్టి ఆయుధాలు తయారు చేశాడట. సానిక అంటే మంచి సంగీతాలు విద్వాంసులు అయ్యారట వాళ్ళు. కానీ నెమ్మది లేదు వాడికి. ఏం లేదండి? గట్టిగా చెప్పాలి. నెమ్మది లేదు. డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. కానీ ఆదాము అవ్వలకు పుట్టిన షేతుకి నెమ్మది ఉంది. ఈయన అడిగాడు, నాయన ఏంటి సంగతి అంటే, నీ యొక్క చిన్న అన్న ఏబేలు అర్పణ దేవుడు స్వీకరించాక బలిపీఠం మీద పెడితే అది చూసి అసూయపడి చంపేశాడరా మీ యొక్క పెద్దన్నయ్య. ఆ తర్వాత దేవుడిని అడిగా, పిల్లలు చాలా మంది పుట్టారు, కానీ విన్నారా, ఏబేలు ఈ ప్రతిగా సేతును మాత్రం ప్రతిష్ఠించారు. ఇప్పుడు సేతు పెరిగి పెద్దవాడు అవుతా అనుకున్నాడు. ఓకే, దేవుడు వస్తాడా? దేవుడు అర్పణ పెడితే వస్తాడా? ఏమిచ్చాడు? తొలిచూలు పుట్టిన తన మందులో తొలిచూలు పట్టుకెళ్ళిచ్చాడు. ఆ తొలిచూలు పట్టుకెళ్ళి పెడితే, గొర్రెల్లో తొలిచూలు పట్టుకెళ్ళి పెడితే, దూడలో తొలిచూలు పట్టుకెళ్ళి పెడితే దేవుడు వచ్చి తీసుకుంటాడా? ఆయన ఎలా తీసుకుంటాడో చూస్తాను, ఆయన తీసుకోవడానికి రావాలని చెప్పి ఇక ఏ మేక పిల్ల, ఏ గొర్రె పిల్ల, ఏ దూడ పిల్లల గురించి ఆలోచించలేదు. తనకి వివాహమైంది, తనకు మొట్టమొదటి బిడ్డ పుట్టాడు, ఒక బలిపీఠం కట్టాడు. ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ బలిపీఠం పెట్టాడు. ఎనోషు అతని పేరు. చెప్పండి ఎవరు? మొదట గొర్రె పిల్లలు పెట్టినాక దేవుని అగ్ని పొగ దిగి వచ్చి కాల్చింది. అప్పుడు గొర్రె పిల్ల కాబట్టి కాల్చాడు. దేవుడు జంతువులను ఒకవేళ బలిగా పాత నిబంధనలు కోరుకున్నాడు, కానీ పాత నిబంధనలు కూడా మనుషులను కూడా ఆయన బలిగా కోరుకునేవాడు కాడు. జాగ్రత్త. ఇప్పుడు పెట్టింది ఎవరిని? కుమారుడు. తన తొలిసూడు కుమారుని పెట్టాడు. ఈక ఎలా పెట్టాడట? రే బాబు అలాగా ఆ దాని ఉంచి స్తోత్రం, దేవుడా స్తోత్రం, స్తుతి మన భాషలో కదా, స్తోత్రం స్తుతి. ప్రభువా నువ్వు తప్ప మాకెవరు దిక్కు లేరు, నువ్వు తప్ప మాకెవరు ఆధారం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడమన్నాడు. అలాంటి మాటలు మాట్లాడుతుంటే దేవుడు దిగి వచ్చాడు. వెలుగు అగ్ని దిగి వచ్చి వాళ్ళతో నివాసం చేయడం మొదలుపెట్టాడు. ఇక వెళ్ళలేదు వెనక్కి.
చూడండి, ఏదైనా తోటలోంచి గెంటేసిన ఆ దేవుని సహవాసం ప్రార్థన బలిపీఠం ద్వారా స్టార్ట్ అయింది. ఎంత స్టార్ట్ అయిందంటే, చేతు ఎలోషుతో నడుస్తున్నాడా, ఎలోషు తర్వాత కుమారుడు పుట్టాడా, ఆ కుమారుడితో నడుస్తున్నాడు, ఇలాగా ఆనోకు వచ్చాడా, ఆనోకుతో నడుస్తూ ఇంకా ఆనోకు తీసుకెళ్ళిపోయాడు. ప్రార్థన ఎంత ప్రభావితం చేసినాడు. తర్వాత తనకు మెతుషేలు పుడితే 969 సంవత్సరాలు ఎక్కువ ఆయుష్కాలం బ్రతికిన వాడు మెతుషేల. తర్వాత అతనికి నావహు పుడితే నావహు ద్వారా వాడ కట్టించాడు. దేని వల్ల జరిగింది అంటే ప్రార్థన. చెప్పండి అందరూ. మీ ఇంట్లో ప్రార్థన ఉన్న, సంఘంలో ప్రార్థన ఉన్న, సహవాసం ఉన్న, దేవుడితో కనెక్షన్ మీకు జీవితంలో దేవుడితో మీరు సహవాసం చేయాలని ఆశపడితే ప్రార్థించే అనుభవాల్లో మీరు ఉండాలి. మీ దైవజనుడు అలాంటి వారు. ఈ సంఘంలో మిమ్మల్ని కోరేది కూడా ప్రార్థనే. ఈ కూటాలు ఎందుకంటే మీ ప్రార్థన శక్తి ఎక్కడ పడిపోయిందో తిరిగి కట్టబడాలి. టీవీల వల్ల, సీరియల్ వల్ల, సినిమాల వల్ల, సెల్ ఫోన్లో, యూట్యూబ్లో అయిపోయిన తర్వాత మళ్ళీ వెనకాల మీరు వద్దన్నా సరే పెట్టే నన్ను చూడు అంటదంట. ఏంటది? ఉల్లి పెట్టే అని అనవసరమైన వచ్చేస్తుంటే వద్దులే అనలేమట. మనం మీరు అడగలేము కానీ మా ఊళ్ళో అనలేము. మరి అటువంటివి చేయించాలంటే ఏముండాలా? దేవునితో మాట్లాడాలి. 6 నెలలు సహవాసం చేస్తే మరి దేవునితో నువ్వు 6 నెలలు ఈ లాక్డౌన్ టైంలో లేదా ఈ కరోనా వైరస్ టైంలో సంఘాలు లేనప్పుడు దేవునితో సహవాసం చేస్తే ఏమవుతుంది? మీరు దేవుని ప్రతిరూపాలుగా మారుతురుగా. నా భాష అర్థమైంది కదా? మీ దైవ జరుగుతున్న దుఃఖం, వేదన, ఆవేదన ఏంటంటే ఈ కూటాల ద్వారా మరలా పడిపోయిన ప్రార్థన బలిపీఠం తిరిగి కట్టబడాలి. కనుక మీరు మందస్థం ఉందా? మీ దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పాలి. ప్రార్థన శక్తి ఉంది కదా మన సంఘంలో. మందస్థ 3వ అనుభవం చెప్పి ముగిస్తారు. అంటే ఈ విషయాన్ని గురించి 3వది ఏంటంటే కింద రాయబడింది నిబంధన పలకలు. నిబంధన పలకలు అనగా 10 ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్కువ టైం కనపడేది వినపడేది ఏంటి చెప్పండి? ఒకటి పరిశుద్ధాత్మ నడిపింపు. నేను చూశాను, నేను ఉదయం చూశాను, ఇప్పుడు చూశాను, ఎప్పుడు చూస్తున్నా నాకు తెలుసు. నేను లైవ్లో కూడా కొన్నిసార్లు మీ సేవకులు మాట్లాడుతున్న విషయాలు నాకు ఆ యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి. మీ సేవకులు నేను చూసినప్పుడు, పరిచయం చూసినప్పుడు దేవుని వాక్యాన్ని అందించడం. ఎలాగైనా ఈ లాక్డౌన్ టైంలో ఏం చేయాలనుకున్నారు తెలిసి పాస్టర్ గారు అందరి చేత బైబిల్ చదివించాలని గిఫ్ట్లు ఇవ్వటం నాకు చాలా నచ్చింది ఆ మాట. ఎందుకు పాస్టర్ గారు మీకు ఈ కరోనా టైంలో ఈ టెన్షన్ అని నేను అడిగాను. నేను ఆల్రెడీ పాస్టర్ గారు లేదండి ఏ విధంగా చేత నేను అసలు ఏమవ్వాలి బైబిల్కి గట్టిగా మాట్లాడమ్మా, అంతేనా? మీరు బైబిల్ చదవటం వల్ల, వారికి గిఫ్ట్లు ఇవ్వడం వల్ల వారికి ఏమైనా వస్తుందో కూడా చెప్పండి అమ్మా. మీరు బైబిల్ చదివితే ఏమవుతుంది తెలుసా? దివారాత్రులు ఆయన వాక్యమును ధ్యానించబడ ధన్యుడు, అతడు నీటి కాలంలో వారిని నాటబడిన ఆకువాడికి తన కాలం ముందు ఫలమించు. అంటే మీరు పరిశుద్ధ బైబిల్ ఎంతగా ప్రేమించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తారు, అంతగా మీరు చికిత్సపడతారు. మరలా దేవుని మందిరాల్లో కూర్చున్నప్పుడు, పరిచయం తనలో కూర్చున్నప్పుడు ఆ వాక్యం మిమ్మల్ని కడుతుంది. దైవ సేవకుడు దూరంగా ఉన్నంత మాత్రాన్ని మీ జీవితాలు చెదిరిపోవు, నిలబడతాయి అన్న భారాన్ని పెట్టి మీతో వాక్యం చదివించాలని ఆశ. ఇంతమంది లైవ్ ఇచ్చారు కానీ ఏ పాస్టర్ గారు కూడా మీరు బైబిల్ చదవండి, మీకు పిచ్చి పెడతాం, మీకు ఒక ప్రశ్నలు ఇస్తాం, మీకు దానికి మాకు సమాధానం ఇవ్వండి, మీకు గిఫ్ట్లు ఇస్తాం అని ఎవరు ఆన్లైన్లో చెప్పలేదు. నాకు కనపడలేదు పాస్టర్ గారు. అంటే మిమ్మల్ని పొడుతున్నాను కాదు, నిజం చెప్తున్నాను. ఇది పొగట్టం మాకు అలవాట్లేదు అనుకోండి, ఎక్కడైనా పిండేయడం తప్ప మనుషులలాగా. కానీ నాకు ఆలోచన ఏంటంటే నాకు గుర్తున్నది, నాకు బాగా గుర్తుంది, అది బాగా నాకు మైండ్ ఫిక్స్ అయిపోయింది. నేను అడిగాను మొన్న కూడా, అయ్యారు ఏం చేశారని అడిగాను. నేను ఎగ్జామ్ అయిందండి అన్నారు. ఎందుకు పెట్టారో తెలుసు? అది మీరు దేవుని వాక్యంతో సహవాసం చేస్తే ఎవరికి మేలు? ఇప్పుడు బిడ్డకు భోజనం తినిపిస్తున్నప్పుడు చిన్న వయసు, నా చిన్న వయసులో, ఇప్పుడు వయసు ఇప్పుడు పరిస్థితులు వెళ్ళండి. ఇప్పుడేముంది, చిన్నపిల్లలకు భోజనం తినిపిస్తున్నప్పుడు నోట్లో కుక్కేస్తున్నారో ముక్కులో కుక్కేస్తున్నారు. ఎలాగ నాసికరంధ్రాలు కూడా పెట్టేసి, ఎందుకంటే అదొక టీవీ సీరియల్ లేదా ఏదైనా, లేకపోతే సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ, లేకపోతే ఎవరో ఇచ్చేసేసి తినిపించి కాస్త అని ఆ పిల్లకో ఈ పిల్లకో చాచినప్పుడు అలా తల్లి భోజనం పెడితే పక్కోడు కళ్ళు మీద పడకూడదు అన్నట్టుగా రాత్రులు అయితే సందమామను చూపించి, అప్పుడు బాగా కాంతి ఉండేది ల్యాండ్. లేదా పట్టపగలైతే చెట్టు మీద తాకులను పిసుకులను చూపించి ఈ ముద్ద తిని ఆ ముద్ద తిని అని తినిపించి, కారణం ఏంటంటే వీడు ఏదోలాగా లేదా ఈ అమ్మాయి ఏదోలాగా ఈ భోజనం తినాలి అని ఆశతో తినిపించి
అలా తిన్న భోజనం, ఆ చిన్న వయసులో తిన్న భోజనం వంట పడితే వాడు పెద్దవాడైన తర్వాత పెద్ద బరువులు మోసి, కొడుకైతే చూడండి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాలు, ఆ రోజుల ఉద్యోగాలు వ్యవసాయాలు ఎక్కువ కదా, వ్యవసాయాలకు వెళ్ళి పెద్ద పెద్ద పనులు మోసి బస్తాలు మోసి ఆ బలం ఎక్కడిది? చిన్న వయసులో తల్లి పెట్టిన ఆ భోజనం, ఆహారం, ఆ గానుగ నూనెతో. ఇప్పుడు ఆ గానుగ నూనెలు, ఆ గొడవలు, అన్న పిజ్జాలు, బర్గర్లు, ఏవి రకరకాల తిండి అంతా వచ్చి పడిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో ఆహారం వేరు, ఆ విధానం వేరు. ఆ ఆహారం తిన్న వాళ్ళ యొక్క జీవితంలో చాలా వరకు నేను చూసినంత వరకు చాలా పట్టుకున్నారు ఈ వైరస్. తల్లి ఆలోచనతో సంగమామను చూపిస్తున్నారంటే సంగమామ దగ్గరికి పంపడం కాదు, ఈ ఆ భోజనం పంపాలని. అలాగే మీకు గిఫ్టులు చూపించారు, ఎందుకంటే ఎలాగైనా ఈ వాక్యం మీ లోపల పని చేయాలి, ఈ నిబంధన పలకలు మీతో ఉండాలి. హల్లెలూయా. అంటే ఇలాంటి సంఘంలో మీరు ఉన్నారంటే ఈ సంఘాన్ని మీరు ఎంత పట్టించుకుంటున్నారు, ఎంత ప్రేమించి సంఘాన్ని మీరు ఆత్మీయంగా మిమ్మల్ని మీరు మీ జీవితాల్లో ఈ సంఘం యొక్క బాధ్యతను పికప్ చేస్తున్నారు అంటే మీరు స్వీకరిస్తున్నారు. ఇది నా బాధ్యత, ఇది నా పని. మా దైవజనుల కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నాకు ఉంది. మా దైవజనుల కోసం ప్రార్థించవలసిన బాధ్యత మాకు. మా దైవజనుల యొక్క కుటుంబం కొరకు, వారి తల్లి గారు, వారి కుటుంబం, లేక మా దైవ సేవకుల యొక్క తండ్రి, వారి కుటుంబం. అంతేకాదు సంఘంలో ముందు మీ దైవజనుల కుటుంబం గురించి ఎక్కువ ప్రార్థన చేయాలి. ఊళ్ళో అందరు పాస్టర్ల గురించి ప్రార్థన చేస్తావు. ఒక అమ్మగారు అంటే పాస్టర్, వాళ్ళ పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయాలి. అదేదో గొప్ప అనుకుంటారు కొంతమంది. గొప్ప కాదు. నువ్వు వెళ్ళే సంఘమును నీ దైవజనుడి కొరకు ప్రార్థన. మాలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి వెళ్ళిపోయినా మా కోసం కాదు ఏమిస్తుంది ప్రార్థన, మీ సేవకుడి కొరకు ప్రార్థించడానికి మిమ్మల్ని ఇక్కడ ఎట్టాడు. నా మందం నా కొరకు ప్రార్థించడానికి అక్కడ ఎట్టాడు. ప్రభా యేసయ్యా, ఇదిగో ప్రభా, బాబు ఆయన ఎవరో కుమారంట, ఈయనెవరో రావంట, ఆయన ఎవరో పౌలంట, ప్రభా 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 అంటే చెప్పా అంటాడు దేవుడు. ఏనంటే నీకు ఒక శుభకరణ ఇచ్చాను, సేవకుడిని, ఆ సేవకుడిని ప్రార్థించి నీ ఆత్మీయ తండ్రి అయినా, నీ ఆత్మీయ కాపరైనా, సార్వత్రిక సంఘం గడపలేదు, నీ సేవకురాల కొరకు ప్రార్థించి, నీ సేవకురాలు సేవకుని యొక్క కుటుంబంలో ఉన్న వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థించని చెప్పలేదు ఆత్మీయం ఎప్పుడు? సంఘంలో అందరి కొరకు ప్రార్థించి మొదలెట్టారంటే అసలు మామూలుగా ఉండదండి. మొదలెడితే రాజమండ్రి మొదలుకొని రాజస్థాన్ వరకు చేస్తారండి. కానీ అందరూ ప్రాముఖ్యమైన వాళ్ళు వదిలేస్తారండి. అలా చేయకూడదండి. మీరు మనము గుర్తించండి. మీరు ఆశీర్వదించబడి, దీవించబడి, కట్టబడాలంటే మీ జీవితాల్లో ప్రార్థించే సమయంలో మొట్టమొదటి మోకరించగానే మీరు స్తుతించి ప్రభుని ఆరాధించి మీ సంఘంలో మీ కాపాడు పడుతున్న ప్రయాసకొని చూడండి. అయ్యా దైవజనుడు ఈ తలంపులో వెళ్తున్నారు, ఆ దైవ సేవకురాలు, ఆ బిడ్డను, ఆ కుటుంబం ఒక్కసారి నువ్వు కనికరపడండి అయ్యా. నువ్వు చేతులు ఎత్తినప్పుడు ముందు దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. ఈ అనుభవం కూడా ఇది మందసం కొడుకుంటే భారం అంటారు. ఈ ప్రార్థన మీకు లేకపోయినా, పరిశుద్ధాత్మ నడిపింపు మీరు కోరకపోయినా నష్టపోయేది ఎవరో తెలుసా? ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రార్థన శక్తి ఉంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంది. కానీ నాకు వాక్యం కూడా పట్టుకెళ్తాను, నా ప్రార్థన ఎవ్వరి కొరకు ప్రార్థన చేయను, నా కొరకు ప్రార్థించుకుంటాను. పరిశుద్ధాత్మ నడిపింపుతో నాకు పని లేదు, డబ్బు నడిపింపు ఉంది, నా సొంత పెద్దలు నేను చేస్తానంటే నష్టపోయేది ఎవరు? మనకి. అలాగే చేశాడు సాలొమోను. చూడండి అక్కడ రాజులు మొదటి గ్రంథము. ఆయన మందసం పట్టుకెళ్ళి మందిరం చాలా సుందరంగా కట్టాడట. మనం చాలా మంది అనుకుంటే చాలా సుందరంగా మన గృహాలు, మన కుటుంబాలు ఉండాలనుకుంటాం. మందసాన్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం ఏం మర్చిపోతాం అంటే, చూడండి ఎందుకు మీ దైవజనులకు ప్రార్థన చేయమంటున్నాను ఇక్కడ ఉంది కాబట్టి చెప్తున్నాను మీకు, లేకపోతే చెప్పని లైవ్ కార్యక్రమంలో కూడా వింటున్నారు. 8వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథము దేవుని వాక్యం 9వ వచనంలో రాయబడిన విషయాన్ని గమనిస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు ఓరేపునందు ఆ పలకలను ఉంచారు. దానిలో ఆ 2 పలకలు తప్ప మరి ఏమీయో లేకపోయినా. అసలు ఏముండాలో మీరు విన్నారు. ఇప్పుడు ఏమేమి ఉండాలి మందసంలో? మన్నా అంటే పరిశుద్ధాత్మ శక్తి లేదు ఈనాడు సంఘాల్లో. పెద్ద చర్చ అండి మన యొక్క ఆంధ్రాలోనే, మన యొక్క ఆసియా ఖండంలో గొప్ప చర్చ అంటాడు ఒక ఆయన. అంటే ఆయన గురించి చెప్పారు కదా, ఆయన అంటే ఈ విషయం కాదు నాకు, అది దేవుని సంఘము కాదని చెప్తాను. మీరు ఎంతమంది ఏమనుకున్నారు? వ్యాపార స్థలం అది.
అటువంటి వాళ్ళని బట్టి దేవుని నామం అవమానపరచబడుతుంది. నువ్వు ఎలా చెప్పగలవంటే అక్కడ 2 పలకల తప్ప వాక్యం చెప్తారు కానీ స్తోత్రం ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు స్తోత్రాలు చెప్పినట్టు, స్తుతులు చెప్పినట్టు చూసారా? హైదరాబాద్లో టెంపుల్, ఏ టెంపుల్? పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. డబ్బు రాని తండ్రి మాకు కానిస్తే మీకు అచ్చరుగుద్ది. ఈ ఆఫర్లా టైటిల్ ఎలా ఉంటుంది తెలుసా? మోడర్న్ భార్య అంట టైటిల్. ప్రసంగానికి మోడర్న్ భార్య, ఇదే బైబిల్ చెప్పింది. ఇక నేను చెప్పకూడదని బాగోదు. నేను లైవ్లో అటువంటి వాళ్ళు అందరినీ వెతుకుతున్నాను. ఎందుకంటే దేవుని పిల్లరా, రేపు రాబోయే పరిస్థితులు సిగ్గుపడేది అటువంటి సంఘాలే. ఆత్మగల సంఘాలు సిగ్గుపడవు, పరిశుద్ధాత్ముడు కలిగిన సంఘాలు సిగ్గుపడవు, ఎత్తబడతాయి. మనం విస్తరించే సంఘాన్ని కట్టడం లేదు, మీ సేవకుడు ఎత్తబడే సంఘాన్ని కడుతున్నాడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుళ్ళారా, ప్రజలందరూ వచ్చి జనం గుంపుగా వచ్చేస్తే వచ్చిన 10 మంది అయినా శ్రేష్టంగా ఉండాలని భారం కలిగిన వాడు సేవకుడు కాదా? ఒక 5 రండి, 10 మంది రండి, 100 మంది రండి, కానీ ఖచ్చితంగా ఉండండి అని చెప్పాడు మీ పాస్టర్ గారు. మీరు వచ్చేవాళ్ళు ఎలాగో వచ్చినా 10,000 నాకు ఇవ్వండి, నా యొక్క లేకపోతే 20,000 ఇవ్వండి, నన్ను ఫోటో తీయించుకోవాలంటే నాతో ఇంత ఖరీదు, భోజనం చేయాలంటే ఇంత ఖరీదు అని పాస్టర్ గారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు సిటీలో పుచ్చిపోతున్నారు. హైదరాబాద్లో నేను పెట్టారా? నేను అందుకే దేవునికి వాక్యాలు చెప్పేదంటే 2 పలకలు తప్ప ఉన్న సంఘాలు కొన్ని ఉన్నాయి. అక్కడేమో లేవు, పరిశుద్ధాత్మ దేవుని పని లేదు, పరిశుద్ధాత్మతో పని లేదు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మతో పని. పరిశుద్ధాత్మతో పని ఉంటే ఖచ్చితంగా ఖండించబడతారండి. మీ పాస్టర్ గారు మిమ్మల్ని ఎప్పుడు గర్తించలేదండి అని చెప్పగలరు. మీరు ఎవరన్నా మీరు మండపెట్టొచ్చు అడగండి. మీ పాస్టర్ గారు ఇప్పుడు ఎంత బాగా చెప్తారు తెలుసా? అస్సలు ఏం మాట్లాడు, మా పాస్టర్ ఉద్గారిస్తారు అని మీరు అనండి. వాళ్ళతో అలాగా. ఇప్పుడు నేను ఈ పరిచయానికి వచ్చి నేను గర్తించడం నా ధర్మం కాదు. మీ పాస్టర్ గారే మీ దైవ సేవకులు మిమ్మల్ని సరిచేయాలా. నేను సరిచేస్తే అది మంచిది కాదు. ప్రభు అంటాడు అలా అంటే మీరు ప్రోత్సహించాలి, బలపరచాలి. మీలో ఏదైనా చిన్న చిన్న లోపాలు వాక్యాలను చెప్తున్నాడు మీరే సరి చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీ దైవజనులు ఇచ్చారు కాబట్టి. ఇంత ముందు ఉంటాయి కదా, రన్ అవుతున్నారండి, ఇచ్చారండి పాస్టర్ గారు. దానివల్ల ఎవండి మంచి జరుగుతుంది, నష్టం జరుగుతుందా? నన్ను బట్ట జాడించొద్దాం అనుకోండి, మురిపోతుందో కూరకు తాలిపోద్దంటే రుచి ఉండదు, అమ్మ ఉంటుందా? బాగా చెప్తారండి. మా పురుష సమూహం ఎక్కడున్నారు? ఆ పైన ఉన్నారు. తమిళలో, ఆంగ్లంలో ఈ లైవ్ వీక్షిస్తున్న బిడ్డలారా, చాలా సంతోషం. ఈ మాటలు గుర్తించండి. మనమందరం కలిసి ఎత్తబడే సంఘంలో ఉందాం. ఇక్కడ ఎలా ఉన్నామో ప్రభు యేసురాజుతో కూడా ఆ మహిమా స్వరూపి మన ప్రధాన కాపురు వచ్చినప్పుడు కూడా అలాగే ఉండాలంటే వాక్యంతో సరి చేయబడాలి. ఆమె చెప్పండి సార్. హల్లెలూయా. రెండవది గమనించండి, ఏమి లేదట, చిగిర్చిన అహరోను కర్ర లేదు ఆ సంఘంలో. ఆ సంఘంలో నేను చెప్పాను, ఈ సంఘంలో ఉంది. చిగిర్చిన అహరోను కర్ర అంటే ఏంటి? మా ప్రార్థన శక్తి. ఉపవాస కూడా దేనికోసం? మరలా మీలో చిగురు పట్టాలి, మీలో దేవుని అభిషేకం కావాలి. ఈ మందస్సం కోసం ఎందుకయ్యేంత తప్పన దావీదు గారు నీకంటే? అబ్బో, ఆయన సౌర్యం చెప్పే మందస్సం లేకపోతే అలాగే ఇక్కడ ఆయన బాహుబలం చెప్పడానికి. ఆ రాజులుగా బ్రతుకుతున్న దినాల్లో ఒక్కొక్కరు చోటు, ఇప్పుడు మనము ఆ ఆగ్రా ప్రాంతానికి వెళ్తే మన ఇండియాలో ప్రపంచ వింతల్లో 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్. ఏమండి, సహజ మనం మామూలుగా మాట్లాడడం మన భారతదేశంలో తన భార్య కొరకు కదా ఏం చేశాడు ఆయన? తాజ్మహల్ కట్టించుకున్నాడు రాజుగా, ఒక నాయకుడిగా. దావీదు కూడా అలాంటి ఎన్నో కట్టాడు. ఎప్పుడైనా అమ్మా తన కొరకు ఏమి కట్టలేదు. హిజ్కియా రాజు కూడా తను ఎంతో శుభ్రంగా తన యొక్క పట్టణాన్ని కట్టుకుంటూ ఇరవిగాడట. క్యాన్సర్ అని వ్యాధి వచ్చిందంట, గోడతో తిరిగి ఏడ్చాడట. మళ్ళీ దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడట. దేని కొరకు ఎర్రవేగుతున్నావు హిజ్కియా?
ఎర్రవేగవలసింది నువ్వు కట్టిన పట్టణాల కోసం కాదు, నీకు ఇచ్చిన జీవం కోసం ఎర్రవేగు, నా వైపు చూడు. అందుకనే పౌలు గారు ఏమంటాడు అంటే, అతిశయించవలసి వస్తే ప్రభునందు అతిశయపడి తప్ప దేని కొరకు మీరు అతిశయం పడకండి. దావీదులో నేర్చుకోండి. దావీదు అతిశయం అంతా మందసం కోసమే. ఈరోజు మీ జీవితంలో దేవుని సంఘమా, మీ జీవిత కాలం రాబోయే తరానికి దైవ సేవకుడు అంటే సంఘం అంటే మీ ద్వారా తెలియాలి. పిల్లలతో చెప్పాలి, సంఘమా నీకు ఈ వారం చర్చికి వెళ్ళను, ఈ వారం చర్చికి వెళ్ళాలంటే అప్పుడు చెప్పాలి. అట్లా వారం చర్చికి వెళ్ళకపోతే జీవితం చాలా కష్టం. అలా రోజు దేవుని మందిరంలో ఉండాలి మనం. అలాంటిది దేవుని మందిరికి వెళ్ళకపోతే మన జీవితాలు ఆశీర్వదించబడడం కష్టం. దైవజనుడు చులకన భావం ఉందా మీ పిల్లలకి చెప్పాలి. దైవజనుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈరోజు మన జీవితాల్లో ఈ స్థితిలో ఉన్నట్టు ఆ దైవజనుడు కన్నీళ్ళు, ఆ ప్రార్థన నేర్పాలంట పిల్లలకి. అది నేర్పాడు దావీదంటే. అందుకని తన ఇంటికి ప్రవక్త అయిన యోనాతాను వచ్చిన ఎప్పుడు కూడా తన తలుపులు ఎవరికైనా ఒకవేళ అడ్డుగా ఉన్నాయేమో కానీ దైవజనులకు అడ్డుగలిగేవాడు. తన నిలువున గద్దిస్తే కూడా లోబడే తత్వం కలిగిన వాడు. నేను పాపం చేశాను. తన జీవితంలో మీరు గమనించండి, ఆనాటి రాజులు ఎవరైనా వాక్యం చెప్తే, ఏదైనా ఒక ఖండితమైన మాట చెప్తే వాళ్ళకు అనుకూలంగా ఉంటే నా దైవజనులు ఉంచేవారు, లేక చంపేసేవారు. యెజ్రెయేలు పరిపాలనది. కానీ దావీదు అలా కాదండి, వాక్యానికి అనుకూలంగా తను మారాడు. ఏమంటే ఒక రాజు అయిన దావీదు, నేను అంటాను ఈ రోజుల్లో ఎవరైనా ఒక పాస్టర్ గారు ఒకవేళ మాకు అనుకున్నట్టు పాస్టర్ గారు వాక్యం చెప్పలేదు అందుకే అర్థం అనేసారు అనేవాళ్ళు లేరా? కానీ దావీదు అలా కాదు, నాకు అనుకున్నట్టు చెప్పడం కాదు, ఆయన ఏమనుకున్నాడో నాకు చెప్పాలి అనే విశ్వాసం దేవుడికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా అర్థమవుతున్నాయి కదా మాటలు. మనం ఎలా ఉండాలి చర్చలోకి వచ్చినప్పుడు? ప్రభువు ఏమనుకుంటున్నాడో, దైవజనుడు హృదయం ఏం పెట్టాడు అది మనకు చెప్పడానికి ప్రార్థన చేయాలి. కఠినమైన మాటలు వచ్చినా ఆ మనుషుడు నీవే అన్నప్పుడు ఆ రాజు నీవే అంటాడేమో అనుకుని, ఆ రాజు అనొచ్చు కదా, అనలేదట. ఆ మనుషుడవు నీవే, మనుషుడవు నువ్వు ఆఫ్టర్ అన్నాడు నాతాను. ఎవరిని? ద కింగ్ ఆఫ్ డేవిడ్. అప్పటికి జనం తడదలాడిపోతున్నారు. కానీ నాతాను భయపడలా. దేవుని పక్షులు వచ్చాడు. ఊరంతా భయపడతారు నాకు, నాతాను గారు మీరేంటి నా ముందు ఇలాగ అంటున్నారు అనలా. వెంటనే పశ్చాత్తాపడి, నేను పాపం చేశానయ్యా, నేను పాపం చేశాను. సమయం 2:12 అధ్యాయం ఏడుస్తాడు, నేను పాపం చేశానయ్యా. నేను ఇప్పుడు అన్ని చదవడం కాదు, కానీ మందస్సం అనే అనుభవం అంటే ఏంటంటే దైవజనుని గౌరవించడం, సంఘాన్ని గౌరవించడం, సంఘమును, దైవ సేవకుని పరిచర్యను, ప్రార్థనను, పరిశుద్ధాత్మ శక్తిని గౌరవించి బ్రతకడం అనేది మందస్సం పోయటం అంటారు. గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మను కించపరిచేలా మనం బ్రతికామా? నిత్యత్వంలో కూడా క్షమాపణ ఉండదండోయ్. పరిశుద్ధాత్మను కించపరిచే దమ్మెవడికి లేదండోయ్. అన్య భాషలో మాట్లాడండి, ప్రవచించేవాడు ప్రవచించనివ్వండి, ఆరాధించేవాడు ఆరాధించనివ్వండి. ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క పనులు, సంఘములు, ఆయా విధానాలను ఆత్మవరాలతో ఆత్మఫలాలతో నింపబడిన బిడ్డలున్నారా? అది దేవునికి మహిమకరంగా మారడానికి. హల్లెలూయా. అవి కించపరిచేలాగా ఉండకూడదని ప్రభు ఆత్మ చెప్తున్నాడు. ఈ అనుభవం కూడా మనం వెళ్ళాలి. ఈ అనుభవాన్ని చూపించడానికి బ్రతుకుతారు. మరి మన జీవితంలో అలా బ్రతుకుతున్నాము, అలా జీవిస్తున్నాము. దైవజనుడు గౌరవాన్ని నిలబెట్టేలాగా, సంఘ గౌరవం నిలబెట్టేలాగా, పరిశుద్ధాత్మ శక్తిని చూపించేలాగా బ్రతుకుతున్నాము. మరి నువ్వు చూస్తుంటే దేవుని ఆత్మ కనపడుతున్నారండి. ఆత్మదేవుడు మాట్లాడి తెలుస్తున్నాడు. ఆత్మ దేవుడు అంటే ఏంటో సహోదరి, మీరు ఉంటుంటే దేవుని ఆత్మ, ఆ ప్రసన్నత, అభిషేకం కనపడుతుందమ్మా. మీరు ఇంతమంది ఉన్న మీ మాటలు ఏదో మాధుర్యం, ఏదో శక్తి ఉంది అని చెప్పేలాగా మీ స్వరాలు ఉండాలంటే మీరు ప్రార్థించేవారే ఉండాలి. మీ బంధువులు మిమ్మల్ని చూసి అంటారు, నిజంగా నీ మాటల్లో ఒక అభిషేకం ఉంది, మీ మాటలో ఒక శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మందస్స పాలన ఉంటుంది. అది కాపర్ను బట్టి, సంఘాన్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన వరం అండి. ఇక 2-3 విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఒకటి, గొలియాతు ఎవడి తలను తెచ్చి దాచాడు. ఉదయకాలం చెప్పారు కదా, పక్కన పెట్టాడు. ఏమని? రాయి ఉంది, దాని పేరు వాక్యం. విన్నారు కదా. రెండోది ఏం మొయ్యాలి మనం? అమ్మా, సంఘము, కాపరి. సంఘము, కాపరి. ఎందుకంటే సంఘాన్ని, కాపరిని ఎందుకు మనం గౌరవించాలి, ప్రేమించాలంటే అందులో ఉన్నాయి. మందస్సం అనగా పరిశుద్ధాత్మ నడిపింపు, 2 ప్రార్థనా జీవితం, 3 నిబంధన పలకలు అనగా దేవుని వాక్యం వివరించుట, లేదా వాక్యాన్ని మీరు చదివేటట్లు చేసే అనుభవం కలిగి ఉంట. ఉందండి ఇక్కడ మాట్లాడేటండి. ప్రైజ్ ది లార్డ్. సో నేను ముగిస్తున్నాను. మరొక విషయాన్ని చెప్పి అదేమనగా, ఇప్పుడు దేవుళ్ళారా 3వ అనుభవం చెప్తున్నా. దావీదు ఆయన శౌర్యాన్ని ఎలా చూపిస్తాడు, మీరు మనం ఎలాగ ఆయన శౌర్యాన్ని చూపించాలి. వాక్యంలో నుండి ప్రజలకి
దేవుని మాట ఎంత గొప్పదో చెప్తున్నా బాగుంది, బైబిల్ ఎంత గొప్పదో చెప్తున్నా బాగుంది, చాలా మంచిదే. అంతేకాకుండా సంఘ కాపులు ఎంత గొప్పవాడు, మన సంఘంలో నడిచే అద్భుతమైన పని ఏంటో, మన సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏంటో, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలను ప్రార్థిస్తే ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఆ మోకాళ్ళను చెప్తున్నా మంచిదే. మూడో విషయాన్ని చెప్తా వినండి. అదేమనగా ఒక దినాన్న ఇలాగే ఇప్పుడు ఎలా COVID-19 నుంచి ప్రపంచం అంతా వ్యాధి వచ్చిందో, ఒకరోజు యెరూషలేమును నాశనం చేసిన దోత వచ్చి మొత్తం యెరూషలేము నాశనం చేస్తుంటే 70,000 మంది చనిపోయారు. 3 రోజులు జరిగే పరిస్థితులు అవి. 3 రోజుల్లో 70,000 మంది 1 గంటలోనే చచ్చిపోతే మరి 3 రోజులు ఎన్ని వేల మంది చచ్చిపోతారు, ఎన్ని లక్షల మంది చచ్చిపోతారు. అటువంటి అప్పుడు దేవుని దగ్గర ఏడ్చాడండి. ఎవరు? దావీదు. ప్రభువా, గొర్రెలాంటి ప్రజల్ని నేను చేసిన పాపానికి బలిస్తున్నావా? వద్దు ప్రభువా ఏడుస్తున్నాడు. ఇలా ఒక వర్ణాన్ని కళ్ళం దగ్గర ఆ దోత ఆగిపోయింది. అది ఒక వర్ణాన్ని కళ్ళం అనుకోండి. దోత ఏమైంది? ఆగిపోయింది. ప్రభు అన్నాడు, అక్కడ ప్రవక్త బయలుదేరి నాతాను వెళ్ళి ఆ గాదు దీర్ఘదర్శి వెళ్ళి ఆయన చెప్పాడు, బాబు వెళ్ళి నువ్వు వెళ్ళి ఆ యొక్క వర్ణాను కళ్ళాన్ని నువ్వు వెళ్ళి ఆ శాపమాగిన స్థలాన్ని బలిపీఠం కట్టాడు. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు బలిపీఠం కట్టాలి. బలిపీఠం కట్టాలంటే ఏం చేయాలి? ఆ స్థలం తీసుకోవాలి కదా. మాట్లాడలేదు మీరు, తీసుకోవాలి కదండి. చూడండి ఆ మాటలు దినవృత్తాంతాల మొదటి గ్రంథము దేవుని యొక్క వాక్యం 21వ అధ్యాయం 22వ వచనం నుండి. ఈ తెగులు జనులను వీచిపోవునట్లుగా ఈ ఖండపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠం కట్టించుటకై దాని నాకు తగిన క్రయము కిమ్మని దావీదు ఓర్నాకు అనగా, ఓర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకుని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయను గాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలకై సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పిండి ఇదంతయు నేనిచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలులను అర్పించను. న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకొందునని ఓర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దాన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠము మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని బలలో వేశాను. చదవండి, వాక్యం గమనించండి. శాపం పనిచేస్తున్నప్పుడు ఆ శాపాన్ని ఆపడానికి దేవుడు ఒక స్థలాన్ని ఎన్నుకుంటాడు. ఆ స్థలం పేరు దేవుని యొక్క సన్నిధి. కొందరు చెప్పాలి, దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని యొక్క ఆరాధించే స్థలము. మీకు అర్థమైంది అనుకుంటా కదా. ఇప్పుడు ఈయన రాజు, ఆ దావీదు రాజు. గాదు ప్రవక్త చెప్పాడు. గాదు ప్రవక్త కొనలేదు, గాదు ప్రవక్త కొనలేదు. అలాగని వర్ణాను కూడా, ఒక అన్యుడు వర్ణాను కూడా బిడ్డ ఊరని తీసుకోమన్నా తీసుకోలేదు. ఈ రాజు ఏం చేశాడంటే 600 తులముల బంగారానికి ఆ భూమిని ఏం చేశాడు? తన డబ్బులు పెట్టి. ఇప్పటికి యెరూషలేములో ఉంది. మీ అయ్యగారు నేను అందరూ వెళ్ళాము కాబట్టి ఆ టెంపుల్కి వెళ్ళాం. ఆ రాక్ ఆఫ్ టెంపుల్లో ఎంతమంది, నేను 5 పర్యాలు వెళ్ళాను. ఇప్పుడు ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం కూడా దానికోసం. అమ్మా ఈ విషయాన్ని గుర్తించండి. ఆ టెంపుల్, ఆ స్థలం, అక్కడికి మందిరాలు కట్టబడ్డవన్నీ 2 మందిరాలు కట్టబడ్డవి ఇవ్వబడ్డాయి. విన్నారా? అయితే ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటంటే మందిరాలు కట్టేది ఇవ్వబడ్డా స్థలం మాత్రం అలాగే ఉంది. ఎవరు కొన్నారని? అమ్మా నేను సంగతి చెప్పనివ్వండి, మీకు అర్థమైంది భాషలో చెప్తాను. గొలియాతు తల ఇప్పటికీ, విన్నారా, ఆ రాయ నమూనాగా ఉంది. 2 మందసం ఇప్పటికీ ఉంది. ఆ మందసం కోసం ఇశ్రాయేలంతా ఒక బలి పశువు సిద్ధపరుస్తుంది. అంటే దావీదు చేసింది ఏ పని కూడా స్థిరంగా ఉంది, ఇబ్బందిగా లేదు. ఇప్పటికీ ధర్మశాస్త్రం ఉంది మన చేతిలో చూడ. ధర్మశాస్త్రం దాని వెలుగులోకి తేబడింది అనుభవం. ఈ అనుభవాలన్నీ దావీదు జీవితంలో ఉంది. సో ఇప్పుడు చెప్పేదంటే 3వదిగా స్థలము కొన్నాడు. ఏం కొన్నాడు? ఎవరి కోసం? దేవుని బలిపీఠం కోసం. తన జీవించడం కోసం ఎన్ని స్థలాలు కొన్నా అవి ఎక్కడున్నాయో లేదో తెలియదు, కానీ
దేవుని స్థలం, దేవుని స్థలం. మానవ జీవితంలో 2 స్థలాలు చాలా ప్రాముఖ్యంగా ఆలోచన. ఒక స్థలం ప్రాముఖ్యం అంట. ఏటా స్థలం? చివరికి ఆ స్థలానికి వెళ్ళకముందే దేవునికి ఒక స్థలం సిద్ధపరచాలనుకున్నాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంగమా ఇలా ఇరుకులోనే ఉన్నాను, విశాలత అవసరం ఉందా లేదా? అమ్మా ఉంటే మనం ఏం చేద్దాం? వర్ణం ప్రార్థించారు, నువ్వు తప్పట్లేదు. నేను సంఘాలు కడుతున్న దైవ సేవకులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వారి సంస్థ ఏంటి, వారి డినామినేషన్ ఏంటి చూడాలి, ప్రజాంటవి నేర్చుకున్నాను. అతిశయంగా కాదండి, దేవుడు నా పట్ల కూడా అలాగే ప్రారంభించాడు. ఎవరన్నా దైవజంలో ఈ పరిచయం చేయాలనుకుంటుంటే భయపడకండి, మీరు చేసి దేవుడి పని ఎదరికి వెళ్ళండి, దేవుడే చూసుకుంటాడని చెప్తారు. దేవుడు చూసుకుంటాడు మాస్టర్, తప్పకుండా చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే మీరు చేసే కార్యం, మనం ఈ లోకంలో ఎన్ని సూట్ రూములు కట్టుకున్నా, ఎంత ప్యాలెస్లు కట్టుకున్నా, ఎంత ఉన్నతమైన ఇల్లు కట్టుకున్నా అవి శాశ్వతంగా ఉండవు. కానీ ప్రభు కొరకు ప్రార్థనా మందిరాలు ఉండడం అనేది అది దేవునికి ఇష్టమైనది. మన భూమిని దేవుని కొరకు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. మన భూమిని ఇవ్వకపోతే కనీసం ఆ భూమిని కొనడానికైనా విన్నారా, కాస్త క్రయమును హెచ్చించి, ధనాన్ని హెచ్చించి, అంటే క్రయధనముగా మనం ఏదైనా కాస్త కష్టాన్ని మన యొక్క జీవితంలోనే కాదు, మన యొక్క భవిష్యత్తులో దేవుని కొరకు వెదజల్లగలిగితే ఎన్నో ఈ లోకంలో చాలా వ్యర్థమైనవి, శపితమైనవి స్థలాలు ఉన్నాయి. వ్యర్థంగా నన్ను ఒక వ్యక్తి వచ్చి నా స్థలం తీసుకోండి అని అన్నారు. నేను అన్నాను, అమ్మ నేను తీసుకోలేను, నా వల్ల కాదన్నాను. ఈ మధ్య జరిగింది, నా వల్ల కాదని నేను తీసుకోలేదు. లేదంటే మీరు తీసుకుంటారని చెప్పారు. నాకెందుకమ్మా, అది మీ మందిరానికిలో కలుస్తుంది. సరే, నేను విజయ్ కుమార్ పాస్టర్ గారిని అడిగిన వాళ్ళ మేనత్తే ఆమె. పాస్టర్ గారు, మరి ఇది పరిస్థితి నేను చేయాలి, నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర అయితే ఇప్పుడు ఈ టైంలో నేను కొనేంత పరిస్థితి నాకు లేదు, మరి దేవుడే చూసుకుంటాడు. వారు కూడా ఎంతో ఎక్కువ రేట్ అన్నదే తక్కువ రేటుకే, చాలా తక్కువ రేటుకే 10 లక్షలు అనుకున్నారు. కానీ 4 లక్షల రూపాయలకే నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దేనికి అది నిజంగా రియాలిటీ జరిగింది ఈ మధ్యకాలంలో. ఒక బిడ్డ, ఒక చిన్న పిల్లడు వచ్చి నా చేతిలో కానుక పెట్టి, ఆ కానుక నేను ఆ చిన్నపిల్లలు చూడగానే ఈ స్థలం కొనడానికి దీన్ని ఉపయోగించాలని పక్కన పెట్టాను. వాడు ఇచ్చింది 10,000. అంటే నేను ఎంత ఇచ్చానని చెప్పట్లేదు. అలాగ దేవుడు ద్వారాలు తెరిచాడు ఈ టైంలో. ఒక్కొక్కరు తెచ్చి, అంటే నేను ఎవరిని అడగలేదు ఈ స్థలం కొంటున్నాను ఇవ్వండి అని. ఎవరో ప్రార్థన చేసుకోవడం వచ్చి ఇచ్చారంతే. నాకు అంతే, ఈ స్థలం కొంటున్నట్టు కూడా వాళ్ళకి తెలియదు, విజయ్ పాస్టర్ గారు తప్ప. అప్పుడు నేను అది కొనబోతుంటే ఈలోగా ఎవరో పోటీ పడి, లేదు మీకు 5 లక్షలు ఇస్తామన్నారట. ఇక మీరు రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. అది తెల్లందంటే నా స్థలం దేవుని పరిచర్యకు వాడబడాలని ఇస్తున్నాను నేను. అది మా కుటుంబానికి ఆశీర్వాదం. బారుల కోసం, గొడవల కోసం, కలహాల కోసం, పాపక్రియల కోసం వాడబడితే నా స్థలంలో అది నా పేరు మీద కదా అమ్ముతాను. నేను దానికోసం ఇస్తే నాకు శాపం. అది ప్రభువు పని కొరకు ఉపయోగించే అంత మేలది అని ఆ బిడ్డ చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాడు. అర్థమైంది కదా నా భాష? ఓకే, మన ధనము వ్యర్థంగా పాడైపోవడం కంటే మన జీవం ఉన్నప్పుడే మన దేవుని కొరకు విశాలమైన మందిరం కడదాం. నేను మండపేటలో అదే చెప్పాను, మీకు అదే చెప్తున్నాను. విశాలమైన మందిరం కట్టడానికి ఇప్పటి నుండి ప్రభుని అడగండి, ప్రభు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు నాకు శక్తి. ఎక్కడో చూస్తున్న విస్తారుతాను, కార్యం చేస్తాం. ఈ కోట తర్వాత మేము విశాలమైన స్థలం చేర్చుకోవాలి. ఒక వర్ణాలు కళ్ళం లాంటి అభిషేకం మాకు ఇవ్వబోతున్నాం. శాపం ఆగిన పరిస్థితిని మేము చూడబోతున్నాం. ఆమె చెప్తామా? ఏమో ప్రభు ఈ మాటలు చెప్పడానికి ఈ రాత్రి నేను వచ్చాను, మీరు దీన్ని ఈ మాట పెట్టడానికి వచ్చారు. ఇప్పుడు నుంచి అడగండి. ఒక టెస్ట్కి పోతేనే 10,000 రూపాయలు బిల్లు వేస్తున్నారు. హాస్పిటల్ అని COVID-19 వంక పెట్టి ఎన్ని హాస్పిటల్ బాగుపడ్డాయి తెలుసా? ఎంతమంది కుటుంబాలు పాడైపోయాయి.
అంత వైద్యం వల్లే బ్రతికారా వాళ్ళంతా అంటే మీరేమనుకుంటారు నాకు తెలియదు, కానీ జరుగుతున్న వ్యాపారం వేరు. దేని బిడ్డ బైలక్ బ్రతుకుతున్నాడు, బైలక్ అట. కానీ ఎవరి దగ్గర ఎంత గుంజాలో బాడీ ఇవ్వడానికి కూడా 2 లక్షల రూపాయలు కడితే కానీ బాడీ మన పరిస్థితి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్ కాకినాడలో మా మండపేట నుంచి వెళ్ళి తీసుకురావడానికి ఒక కుటుంబ వ్యక్తి. కారణం ఏంటంటే దేని బిడ్డారా, మన ధనం వ్యర్థమైన వాటికి, అనవసరమైన వాటికి ఖర్చు అవడం కంటే పుట్టబోయే వారికి ఇదిగో ఈ మందిరం కట్టేటప్పుడు ఫలానా బిడ్డ ధనం ఇక్కడ ఉంది, ఫలానా బిడ్డ ధనం ఇక్కడ ఉంది, ఫలానా బిడ్డ శక్తి ఇక్కడ ఉంది, సామర్థ్యత ఇక్కడ ఉంది అని చెప్పేటట్లు మన ఫలం ఉండాలి. ఉండాలా? మనం ఎంతో డబ్బు ఖర్చు పెడతామండి, తినడానికి, త్రాగడానికి, పరిగెత్తడానికి, మన జీవితంలో హాస్పిటల్కి, ఆటలకి, ఈట్లకి, కట్టుకునే బట్టలకి, చిరిగిపోయే వాటికి. కానీ శాశ్వతమైన దేవుడికి ఒక మందిరం కట్టాలన్న ఆశ ఈ రాజమహేంద్రవరంలో ఈ సంఘానికి జీవము మినిస్ట్రీ వారికి కావాలి. అందుకు మీరు చేతులు ఎత్తితే కాబట్టి 3 పిల్లలు చాలట అద్భుతమైన దేవుడి పని జరగడానికి ముందుకు వచ్చారట. నేను అంటున్నాను, ఇంతమంది ఉన్నారు ప్రభు కొరకు పనిచేయడానికి దేవుడు వాడుపడే మిమ్మల్ని. నీ చేతులకి ఏం చెప్పాలి? ప్రభా, నా చేతుల కష్టయుతం ఎక్కడ వ్యర్థం కాకుండా నీ పరిశుద్ధ మందిరం కొరకు ఖర్చు అవ్వాలి ప్రభా. మరలా ఇచ్చారండి. 3 సార్లు ఇచ్చారా బిడ్డలండి? ఎందుకు 3 సార్లు ఇచ్చారంటే వాళ్ళు ప్రేరేపించబడ్డారట. ఇందులో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఇచ్చేసాను కదా అని ఆగలేదండి. వాళ్ళ కొద్దిగా ఆపలేదట. దేవుడు ఇచ్చాడు. నేనేమంటున్నానంటే మన జీవితంలో మనం బ్రతుకుండగా మనం చూడనిది ఇవ్వండి, మనం ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఎటువంటి కడతారో మాకు తెలియదు, కానీ బ్రతుకుండగా మనం కట్టే ఇల్లు పిల్లలు ఉంచుతారో లేదో తెలియదు, కానీ అమ్మేస్తారో లేదో తెలియదు, కానీ మనం కట్టే మందిరం 10 మంది ప్రార్థన చేస్తారు. నిత్యమంది ప్రార్థన మందిరం. అటువంటి ప్రార్థన మందిరం కొరకు ప్రార్థన చేద్దామా? ఈ జీవం మినిస్ట్రీకి దేవుడు ఇవ్వాలని కోరదాము. మోకరించడం ఒకసారి అయితే గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రభుతో మాట్లాడదాం. గట్టిగా అంటే నేను చెప్పేదంటే హృదయంలో భారంతో, ప్రభా నా ద్వారా వాడుకో, నా భర్త, నేను, నా పిల్లలు, నా కుటుంబం ఆ మందిరం కొరకు పని చేయాలి. మేము ఒక స్థలం నీ కొరకు సిద్ధపరిచి నీ శౌర్యం ప్రకటించే మందిరం, నీ బాహుబలం కొరకు మా ధనం ఖర్చు అవ్వాలి ప్రభా. దావీదు తన జీవితంలో 600 తులముల బంగారం ఇచ్చి ఆ మందిర స్థలం కొన్నాడు. ఈరోజు మన ధనం ఏమి ఇచ్చి, ఏ పరిస్థితుల మధ్య దేనికి ఖర్చు పెడుతున్నాం? దావీదు ధనం అంతా గమనించండి, మందిరం కట్టడానికి దాచిపెట్టాడు. దినవృత్తాంతాల 1వ గ్రంథం 29వ అధ్యాయంలో తన శక్తి కొలది బంగారము, వెండి, మేలిమి బంగారము, విలువైన వెలగల రాళ్ళు దాచిపెట్టాడట. తన కష్టమంతా, ఇంత ధనం ఎక్కడ కూర్చోవు, తన సామర్థ్యతంతా ప్రభు మందిరం కొరకు ఖర్చు పెట్టాడట. మనలో ఈ రోషం అంటే, నేను సమాధికి వెళ్ళక ముందే పుట్టబోయే వారికి, రాబోయే తరానికి ఒక మందిరం కట్టడానికి నా శక్తిని నాకు ఊపిరి ప్రవర్తికి బ్రతికించావేమో. ఈ కోవిడ్-19 ఎందుకు బ్రతికించావంటే నా పేరు జీవగ్రంథంలో ఉన్నట్టే ఈ భూమి మీద కూడా నువ్వు కట్టే మందిరంలో కూడా నీ సన్నిధిలో నా ధనము ఖర్చు అవ్వాలి ప్రభా. ఇంతవరకు వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టాను, అనవసరమైన కట్టుకుంటే చిరుగుపోయే బట్టల కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెట్టాను, తింటే అరిగిపోయేదా తిండి కొరకు ఖర్చు పెట్టాను. లేదు, ఈ రోజు నుండి నేను నా ప్రభా నీ మందిరపు పని కొరకు నేను దాచిపెడతానయ్యా, ఖర్చు పెడతానయ్యా. అందుకు నేను ఒక ప్రక్కని నీ మందిరపు పనికి ప్రక్కని ఒక భాగం దాచిపెడతానయ్యా అనే బిడ్డలుంటే మీ 2 చేతులు ప్రభు ఎత్తి ప్రభా నాకు సహాయం చేయడానండి, నీ కొరకు మీ ప్రార్థన చేస్తాను. మీ చేతులు ఆయన బలపరచబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. దేవుని మందిరపు పని కొరకు మిమ్మల్ని మీ కుటుంబంలో దేవుడు తెరవబోతున్నాడు. మీకు తెలియని రీతిలో దేవుడు ద్వారాలు తెరిచి ఇది పట్టుకెళ్ళి మందిరానికి ఇవ్వంటాడు ప్రభు. మీ జీవితాల్లో మూయబడిన ద్వారా తెరవబడడం మీరు చూస్తారు. అంధకార స్థలంలో దాచబడిన నిధులు దేవుడు మీకు ఇస్తాడు. మందిరానికి ఇమ్మని, మీ సొంతానికి కాదది, మీ మందిరానికి ఇమ్మని. అప్పుడు మీరు వెంటనే ప్రభు మందిరానికి, ఇదే మందిరంలో చేతులెత్తిన ప్రతి బిడ్డలు బట్టి నేను కూడా ప్రభువాన్ని చేతి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ మందిరపు అనుభవాలను ఈ జీవ మినిస్ట్రీకి ఒక విశాలమైన పరిచయం చూడాలన్నట్లుగా, ఒక ఉన్నతమైన స్థలం దొరుకున్నట్లుగా, నేను ఈ మందిరం విశాలపరచబడడానికి ఈ భూమిని విశాలపరచినట్లుగా
కార్యం చేయండి ప్రభా. సంఘాన్ని జీవపరచండి అయ్యా. మా ప్రతి రూపాయి నీ కొరకు వాడబడాలి, మా కష్టాలతో వాడబడాలి, జీవంగా మందిరం కొరకు వాడబడాలి ప్రభా. అందుకు మేము మా చేతుల కష్టం ఆ మందిరానికి ఖర్చు సహాయం చేయండి. అనేక ఆత్మలు అందులో చేర్చబడాలి.